సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు వచ్చేసి మనం రియల్ అనాలిసిస్లో 4th యూనిట్ డిఫరెన్షియేషన్ అనే చాప్టర్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను నాన్న. సో చాలా ఈజీగా ఉంటుంది. సో డెఫినెట్గా చెప్తున్నాను, మిమ్మల్ని అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, మీతోనే చెప్పేస్తాను డెఫినెట్గా. సో డిఫరెన్షియేషన్ డిఫైన్డ్ అండ్ ఫంక్షన్ ఏంటన్నా, డిఫరెన్షియేషన్ డిఫైన్డ్ అండ్ ఫంక్షన్ నాతో పాటు మాట్లాడండి, నాతో పాటు మీరు నోట్లోనైనా చెప్పుకోండి, ఓకేనా? మౌనంగా అయితే చూడొద్దు, ఓకేనా? వన్స్ అగైన్, డిఫరెన్షియేషన్ డిఫైన్డ్ అండ్ ఫంక్షన్, ఓకేనా నాన్న? చూద్దాం. లిమిట్ ఇందులో రెండు అయితే ఉంటాయి నాన్న. సో లెఫ్ట్ లిమిట్, రైట్ లిమిట్ ఉంటుంది, ఇదైతే గుర్తుపెట్టుకోండి. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ, ఇట్ ఈస్ డిఫైన్డ్ కాల్డ్ యాజ్ ఎల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ, ఓకేనా? ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మైనస్, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో ఏ ప్లస్ ఉంటే కనుక అది ఏంటి, యాజ్ ఇట్ ఈజ్ నాన్న, ఏమి మారదు. జస్ట్ నీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఒక్క నిమిషం ఇలా చూడు, 1 మినిట్, ఒక్క నిమిషం. మీకు క్లారిటీగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది చూడు నాన్న, ఇప్పుడు ఎగ్జాంపుల్గా, ఓకే ఇక్కడ రాద్దాం. సో ఎగ్జాంపుల్గా ఒకటి ఇలా ఉందనుకో, ఇది రైట్ సైడ్ అవునా, ఇది లెఫ్ట్ సైడ్ అవునా. లెఫ్ట్ సైడ్ వెళ్ళే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి నాన్న, ఇది 0 అనుకుంటే ఇక్కడ నుంచి -1 -2 -3 ఇలా ఉంటాయి అవునా. రైట్ సైడ్ వచ్చే ఎలిమెంట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇలా ఎక్సెట్రా. రైట్ సైడ్ అంతా ప్లస్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అంతా మైనస్ ఉంటుంది. అదే ఇక్కడ మనం రాసింది, అంతే, వేరేది ఏమి మార్చాం. రైట్ సైడ్ అంటే ఇదిగో రైట్, లెఫ్ట్ ఏంటి మైనస్, రైట్ ఏంటి ప్లస్, అంతే. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ గుర్తుపెట్టేసుకో, అంతే. నెక్స్ట్ చూడనా, లెఫ్ట్ లిమిట్ ఈజ్ ఈక్వల్ ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్ టు రైట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అయితే కనుక దాన్ని మనం ఏమంటున్నానా, డిఫరెన్షియబుల్ అని అయితే అంటాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, డిఫరెన్షియబుల్ అన్న డిఫరెన్షియేషన్ అన్న ఒకటే, ఓకేనా? దీన్ని మనం ఎలా డినోట్ చేస్తాం, ఎక్స్ ఈక్వల్ టు ఏ అని అయితే అంటున్నాను, ఓకేనా? బై ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈజ్ ఎగ్జిస్ట్ అని అయితే అంటాం, ఓకేనా? సో ఇంకొకటి అయితే చూద్దాం. ఒకవేళ మనం డైరెక్ట్ ఫంక్షన్ కట్టాలంటే ఎలాగా, డైరెక్ట్ ఫంక్షన్కి యూజ్ చేసే ఫార్ములా ఇది. ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. ఏమన్నా మారిందా, ఏమీ మారదు నాన్న, సేమ్ ఫార్ములా. చూడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ, ఎక్స్ మైనస్ ఏ, ఇంకేం మారింది అక్కడ, జస్ట్ ఒక్కటే, ఇక్కడ మైనస్ ప్లస్ ఉండదంతే, ఓకేనా నాన్న? క్లారిటీ కదా. ఇది డైరెక్ట్ ఫంక్షన్ అని అయితే అంటాం. నెక్స్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు సి అంటే ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉంది, సి అయితే ఉంది, అదే పెట్ట. ఈజ్ ఎగ్జిస్ట్, ఇట్ ఈస్ కాల్డ్ డిఫరెన్షియబుల్, for each epsilon less than 0 for all delta less than 0 such that 0 is less than modulus of x minus a less than delta, okay. Then f of x minus f of a by x minus a minus l modulus of less than epsilon, okay nana. We can say that f is differentiable at x is equal to a. సింపుల్గా చెప్తాను నేను, ఇంకా క్లారిటీగా మీకు చూడు. మనకి డిఫరెన్షియబుల్ అవ్వాలంటే ఒకటే, లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తాం, రెండు ఈక్వల్ అవుతుంది, దాన్ని డిఫరెన్షియబుల్ అంటాం. ఎక్స్ నుంచి ఏ వరకు వెళ్తుంది, దాన్ని మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అంటాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఏని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ కింద అయితే రాసుకుంటాం. ఇది డైరెక్ట్ ఫంక్షన్ యొక్క వాల్యూ, ఫార్ములా. ఇది కూడా డైరెక్ట్ ఫంక్షనే, జస్ట్ ఇక్కడ ఏ ప్లేస్లో నేనైతే సి తీసుకున్నాను. ఈజ్ ఎగ్జిస్ట్ అయితే దాన్ని మనం ఏమంటున్నానా, డిఫరెన్షియబుల్ అంటామని ఆల్రెడీ తెలుసు కదా మీకు, అదే అంటాం, ఓకేనా? ఇది క్లారిటీ కదా. ఇది క్లారిటీ అంటే ఈ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే కాన్సెప్ట్ అనేది ఎక్కువ టైం పట్టదు, చాలా ఈజీగా మీ మైండ్లో అయితే ఉంటుంది. ఇప్పుడు చెప్పినానా, ఇంకా క్లారిటీగా చెప్తా. ఫార్ములా చెప్పు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ, ఇది ఫార్ములా అన్నిటికీ. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తుంది అనుకుంటున్నాం అంటే ఏంటి, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు
లెఫ్ట్ సైడ్ వెళ్తుంది అంటే మైనసా ప్లస్సా? ప్లస్ అనుకుంటున్నాను నేను, మీరేమంటారు? కరెక్ట్, మైనస్సే లెఫ్ట్ లిమిట్. రైట్ వెళ్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. ఓకేనా నాన్న? ఇది లెఫ్ట్ రైట్ లిమిట్ కట్టే విధానం. ఈ రెండు ఈక్వల్ అవుతే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అయితే కనుక దీన్ని ఏమంటున్నానా? డిఫరెన్షియబుల్ అని అయితే అంటాం. డిఫరెన్షియబుల్ అవుతుంది, దాని ఫార్ములా ఏంటన్నా? సింపుల్, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. అంతే, ఇక్కడ మైనస్లు ప్లస్లు గట్ట ఉండవు, డైరెక్ట్ ఫంక్షన్. ఓకేనా? చాలా ఈజీగా రాసేది చూడండి మీరే. ఓకేనా? ఈ విధంగా అయితే మనం అయితే డినోట్ చేస్తాను నాన్న, గుర్తుపెట్టుకోండి. ఓకే కదా? ఇక్కడ వరకు క్లారిటీగా అయితే అర్థమైంది కదా నాన్న? సో నెక్స్ట్ అయితే చూద్దాం, ఇంకా ఉంది. సో ఎప్పుడైనా కానీ మీకు క్లోజ్డ్ ఏ కామా ఇచ్చి కంటిన్యూటీ అని చూపించమని అడిగితే కనుక మీరు ఏం చెయ్యాలి అంటే కనుక నాన్న చూపిస్తాను చూడు. ఫస్ట్ లిమిట్ కట్టాలి, రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ అయితే కడుతున్నాను. ఓకేనా? ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది లిమిట్, ఎఫ్ ఆఫ్ సి అనేది ఫంక్షన్. ఓకేనా? ఈ రెండు ఏమవ్వాలి? ఈక్వల్ అవ్వాలి. ఇందాక కూడా మనం అక్కడ అదే చేసాం చూడు, ఇది ఫంక్షన్ అవునా? ఈ రెండింటికి ఈక్వల్ అయిందా లేదా? అవ్విందా లేదా? ఇది ఇలా అవుతే దాన్ని ఏమంటాం మనం? ఇలా చెయ్యాలి. చూడన్నాను, ఫస్ట్ మనం రైట్ లిమిట్ కట్టాం. ఓకేనా? లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అయితే అయ్యింది. నెక్స్ట్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు? సి ఎక్స్ టెండ్స్ టు ఏ సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి అని అయితే రాసా. ఓకే. నెక్స్ట్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు బి మైనస్ ఇంకొక ఎలిమెంట్ ఏంటి? బి కాబట్టి బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఓకే. ఇక్కడ క్లోజ్డ్ ఏ కామా బి డెరివేటివ్ అవ్వాలి అంటే కనుక మనం ఏం చేయాలి? ఆర్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈజ్ ఎగ్జిస్ట్, ఆర్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ లిమిట్ ఫార్ములా తెలుసు, వేసుకున్నాం. సి బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి అని కూడా మనకు తెలుసు అవునా? అది కూడా వేసుకున్నాం. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఎగ్జిస్ట్ అని రాసుకుంటాం. ఓకేనా? ఓకేనా నాన్న? ఇక్కడ రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ వచ్చినాయి అని మీనింగ్. ఎఫ్ డాష్ ఆఫ్ సి కట్టాం, ఇదిగో ఈజ్ ఎగ్జిస్ట్, ఎల్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ బి ఈజ్ ఎగ్జిస్ట్. వెన్ 3 కండిషన్ సాటిస్ఫైస్ ఈజ్ కాల్డ్ డెరివేటివ్ అని అయితే అంటున్నాను. క్లారిటీగా అర్థమైంది కదా? సో ఇంకొకసారి అయితే చూద్దాం. ఫస్ట్ ఆర్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అయితే కట్టాలి నాన్న. చూడు, కట్టామా? ఓకే, అయిపోయింది. సి బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి టు ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. సి దగ్గర లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ అయితే ఎగ్జిస్ట్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. అంటే ఈ విధంగా ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఈక్వల్ అవ్వాలి. సి దగ్గర ఏమవ్వాలన్నా రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ ఈక్వల్ అవుతే ఒక కండిషన్ అయినట్టు. నెక్స్ట్ అంటే ఈ విధంగా ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి. థర్డ్ కండిషన్ ఏంటి? ఎల్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ బి ఈజ్ ఎగ్జిస్ట్. లెఫ్ట్ లిమిట్ కడతాం, ఎఫ్ డాష్ ఆఫ్ బి లెఫ్ట్ లిమిట్ అంటే మైనస్ తెలుసు మనకు ఆల్రెడీ, అదైతే కడతాం. ఇది ఆల్రెడీ మీకు తెలుసు, మీకు ఆల్రెడీ రెండు కండిషన్లు తెలుసు, రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్. సో అదే కట్టాం, ఫంక్షన్ అయితే యాడ్ చేస్తాం, అంతే. దీన్ని మనం ఏమంటాం? డెరివేటివ్ అని అయితే అంటాం నాన్న. సో ఇది ఈరోజు ఇంట్రడక్షన్ వీడియో. సో చాలా ఈజీగా అయితే ఉంటుంది నాన్న. సో డెఫినెట్గా చెప్తున్నా, మీకైతే అర్థం కాకుండా అయితే ఉండదు. ఓకేనా? సో ఒక్క నిమిషం, ఎన్ని సమ్స్ అయితే ఉన్నాయో చూద్దాం. సో చెప్పాల్సి వస్తే చెప్పేద్దాం. సో చెప్పుకుంటే వెళ్ళిపోదాం ఇంకా. సో నెక్స్ట్ వీడియో నుంచి అయితే స్టార్ట్ చేద్దాం నాన్న. ఒక్కసారి మీరు డెఫినెట్గా ఒకసారి వెనక్కి వెళ్ళి ఇంట్రడక్షన్ కాబట్టి మీకు ఎక్కువ చెప్పినా అర్థం కాదు అనే ఉద్దేశంతో చెప్పట్లేదు నాన్న. సో లెఫ్ట్ లిమిట్ కడతాం, రైట్ లిమిట్ కడతాం, రెండు ఈక్వల్ అయితే డిఫరెన్షియబుల్ అంటాం. దానికి ఫంక్షన్ యాడ్ చేస్తాం, ఫంక్షన్ ఫార్ములా ఇది డైరెక్ట్గా యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ కాల్డ్ డిఫరెన్షియబుల్ అని అయితే అంటాం. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ లెస్ దాన్ 0 ఫర్ సచ్ దట్ డెల్టా లెస్ దాన్ 0 సచ్ దట్ 0 గ్రేటర్ దెన్ 0 ఈజ్ లెస్ దాన్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ less than delta, then f of x minus f of a by x minus a minus l modulus less than epsilon. We can say that f is differentiable at x is equal to a అనేది అంటున్నాను. ఓకేనా?
ఈ విధంగా అయితే రాస్తాం. ఓకేనా. ఎప్పుడైనా మనకి క్లోజ్డ్ ఏ కామా బీచి కంటిన్యూటీ అడిగితే కంటిన్యూటీ అవుతుందా అని అడిగితే కనుక లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ కట్టేస్తాం. సి బిలాంగ్స్ టు ఏ కామా బి అని అయితే చూపిస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి అని అయితే చూపిస్తాం. అంతే. ఇది డిఫరెన్షియబుల్ అయ్యే డెరివేటివ్ అవ్వాలి అంటే కనుక ఈ విధంగా అయితే రాస్తాం. ఓకే కదా నాన్న, క్లారిటీ కదా. సో ఈ విధంగా అయితే రాయాలి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ వీడియో నుంచి మనం అయితే ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం నాన్న. థ్యాంక్ యూ. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో అందరికీ ఒక రిక్వెస్ట్ నాన్న, మన ఛానల్లో మీరు అందరూ వీడియోస్ చూస్తున్నందుకు ఫస్ట్లీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను అడిగే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, మన వీడియోస్ అనేవి మీకు అర్థమవుతున్నాయా లేదా అదొక్కటి నాకు కామెంట్ అయితే చేయండి ప్లీజ్. ఒక్క సెకండ్ ఆపి నాకైతే కామెంట్ చేయండి అన్న, నేను చెప్పే వీడియోస్ అనేవి మీకు అర్థమవుతున్నాయో లేదో. ఓకేనా. డెఫినెట్గా మీరు చేసే నెగిటివ్ కామెంట్ అయినా ఏదైనా కానీ నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి డెఫినెట్గా అయితే యూజ్ అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా లేట్ చేయకుండా మనం ఆల్రెడీ 4th యూనిట్ డిఫరెన్షియేషన్ అయితే స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ క్లాస్ కూడా కంప్లీట్ చేస్తాం. వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఫస్ట్ ఆ వీడియో వెళ్ళి చూడండి, క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఓకేనా. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ థీరమ్స్ ఒక 3 అయితే డిస్కస్ చేద్దాం నాన్న. సో ఒక 3 థీరమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ది ఇంపార్టెంట్ థీరం నాన్న ఇదైతే. ఇఫ్ function is to closed a comma b to r is derivable of c belongs to closed a comma b then is continuous at c. అంటే ఏంటంటే క్లోజ్డ్ ఏ కామా బి అని ఒక ఫంక్షన్ ఇచ్చాడు, అది డిఫరెన్షియబుల్ ఆఫ్ సి బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి. క్లోజ్డ్ ఏ కామా బికి ఏమవుతుంది, డిఫరెన్షియబుల్ అవుతుంది. అది మళ్ళీ కంటిన్యూస్ అవుతుందా సి దగ్గర అని అయితే అడుగుతున్నాడు. సో లేట్ చేయకుండా చూద్దాం. గివెన్ ఇచ్చింది రాసుకుందాం నాన్న. ప్రూఫ్ గివెన్ ఎఫ్ ఇస్ టు ఏ కామా బి టు ఆర్ డిఫరెన్షియబుల్ అట్ సి బిలాంగ్స్ టు ఏబి. ఓకే, ఇచ్చింది రాసుకున్నాం. నెక్స్ట్ లెట్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి. అంతే కదా నాన్న, ఇచ్చిన కండిషనే రాసుకున్నాను. దేర్ ఫోర్ దీన్ని బట్టి మనకి ఏమవుతుంది నాన్న, ఖచ్చితంగా ఒక్కసారి అయితే చూడు. ఎస్, ఇదిగో మనకి డిఫరెన్షియబుల్ అవ్వాలంటే ఈ కండిషన్ అవ్వాలి. అవునా. ఇగో ఇలాగే ఫార్ములా వేసుకుందాం చూడు. యాజ్ ఇట్ ఈజ్ ఇదే ఫార్ములా వేసా, అక్కడ వేసినా లేదా. ఓకేనా. వేసుకున్న తర్వాత కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి అని అయితే రాసుకున్నాను నాన్న. ఓకేనా నాన్న. ఓకేనా, క్లారిటీ కదా. ఇంటూ ఎక్స్ మైనస్ సి అయితే అవుతుంది. అవునా. నెక్స్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఎక్స్ మైనస్ సి. ఇక్కడ 2 లిమిట్స్ అయితే వస్తాయి. ఎందుకు సార్ అంటే కనుక ఇక్కడ చూడు, ఇక్కడ ఇదొక లిమిట్, ఇదంతా ఒక లిమిట్. ఓకేనా. అంటే ఇప్పుడు దీనికి లిమిట్ ఉంటుంది సపరేట్గా, దీనికి లిమిట్ అయితే సపరేట్గా ఉంటుంది. ఓకే కదా నాన్న, క్లారిటీ కదా. సో అదే ఇప్పుడు మనం అయితే చూడబోతున్నాం అన్నమాట. ఓకేనా. ఓకే కదా నాన్న, క్లారిటీ కదా. ఓకే, కనిపిస్తుంది కదా క్లారిటీగా. ఓకే, అదే ఇప్పుడైతే నేను నెక్స్ట్ చేశాను చూడు. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ మైనస్ సికి కూడా నేను లిమిట్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను ఎక్స్ ప్లేస్లో 0 అయితే పెడుతున్నాను నాన్న. ఏం పెడుతున్నాను నాన్న, ఎక్స్ ప్లేస్లో 0 అయితే సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. అలాంటప్పుడు ఈ సెకండ్ లిమిట్ అంతా 0 అవుతుంది, ఎందుకంటే ఎక్స్ మైనస్ 0 అంటే 0. లిమిట్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఇక్కడ చూడు ఎఫ్ ఆఫ్ 0 మైనస్ ఎఫ్ ఆఫ్ సి మైనస్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ సి అనేది ఒకటి మిగులుతుంది. అవునా నాన్న, ఎఫ్ డాష్ ఆఫ్ సి అనేది అయితే ఒకటి మిగులుతుంది. అవునా. ఓకే, ఇప్పుడు చూడు ఇది కూడా 0 అవుతుంది డెఫినెట్గా. అంతే కదా, అన్నీ 0 అయితే ఇంక 0 మైనస్ 0 ఎనీథింగ్ 0 కదా. ఓకే, లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే వచ్చింది మనకి. ఓకే కదా. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న మైనస్ ఎఫ్ ఆఫ్ సిని ఇటు సైడ్కి పంపించు, ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అదే రాసా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి. ఓకే, అప్పుడు మన కండిషన్ ఏమొచ్చినట్టు నాన్న, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి అయితే వచ్చింది. ఏంటన్నా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
ఎఫ్ ఆఫ్ సి అయితే వస్తే దాన్ని ఏమంటాం మనం? కంటిన్యూస్ ఫంక్షన్ అని అయితే అంటాం. అవునా? ఏంటన్నా? కంటిన్యూస్ ఫంక్షన్. అదే ఇక్కడ రాసిన చూడు, ఎఫ్ ఈజ్ కంటిన్యూట్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి అని అయితే రాసా. ఇక్కడికి ఓపెన్ ఏ కామా బి కంటిన్యూస్ అవ్వింది. ఇంకా 2 కండిషన్స్ అయితే మనకు ఉన్నాయి నాన్న. ఓకేనా? ఇంకా టూ కండిషన్స్ అయితే ఉన్నాయి కంటిన్యూలో డెఫినేషన్లో. ఓకేనా? కంటిన్యూస్లో డెఫినేషన్లో అయితే అవి కూడా అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు చూడు, రైట్ లిమిట్ అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఫస్ట్ మనకు ఆల్రెడీ రైట్ లిమిట్ వాల్యూ ఎలాగో తీసుకోవాలని నేను ఇంట్రడక్షన్ క్లాస్లో ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను. ఒకసారి ఎవరైనా కానీ ఇంకా మన ఇంట్రడక్షన్ క్లాస్ చూడకండి, చూస్తే కనుక ప్లీజ్ ఒక్కసారి వెళ్ళైతే డెఫినెట్గా చూసి అప్పుడు చూడండి నాన్న, మీకు క్లారిటీ ఉంటుందని నేనైతే అంటున్నా. ఓకేనా? చూద్దాం. రైట్ లిమిట్ ఫార్ములా అయితే ఇది నాన్న. సో ఈజ్ ఎగ్జిస్ట్ అని రాసుకున్నాం. కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ. దీన్ని ఇలా రాసుకుంటాం. దేన్ని? ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏ సారీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏని అయితే ఈ విధంగా అయితే రాసుకుంటున్నాను. ఓకేనా? దీన్నే ఇలా రాస్తాం. ఇది దేనికి ఈక్వల్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, లిమిట్ అయితే నేనైతే అప్లై చేస్తున్నా. బోత్ సైడ్స్ లిమిట్ వస్తుంది, కానీ ఇక్కడ రైట్ లిమిట్ కాబట్టి ప్లస్ అయితే ఉంటుంది. ఓకేనా? ఇది అందరికీ తెలుసు. అవునా నాన్న? సో పై దాని ప్రకారం ఒక్కసారి చూడు, ఇక్కడ ఇలా చూడు. లిమిట్ ఎక్స్టెన్స్ టీ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏని మనం ఏమని రాసుకోవచ్చు నాన్న? ఆర్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అని రాసుకోవచ్చా? రాసుకోకూడదా? అదే రాసాను నాన్న. ఇక్కడ చూడు, ఈ పాయింట్కి ఇదే వచ్చింది పైన. అవునా? పైన అదే కదా ఉంది. దానికి మనం ఆర్ డాష్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అని రాసుకోవచ్చా? అదే రాశాను, ఇంకేమీ రాయలేదు. ఓకేనా? ఎక్స్ ప్లేస్లో ఏ కూడా సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. క్లారిటీ కదా నాన్న? ఇంకేమన్నా డౌట్ ఉందా? లేదు కదా? ఇక్కడ వరకు అంతా ఓకే. నెక్స్ట్ లిమిట్ ఎక్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఆర్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఇంటూ 0. ఏ మైనస్ ఏ అంటే అంత 0. ఓకేనా? ఓకే, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు R1 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఇంటూ 0 అంటే 1 ఇంటూ 0 అంటే 0 అంతేనా? ఇక్కడ ఆర్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఇంటూ 0 రాసేసా. అంటే ఇప్పుడు కూడా ఏమైంది నాన్న? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అయితే అయ్యింది. అంటే దేర్ ఫోర్ రైట్ కంటిన్యూస్ అట్ ఏ అని అయితే రాసుకున్నాం. అవునా? ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు బి కూడా అంతే, యాజ్ ఇట్ ఈజ్ నాన్న. ఇప్పుడు లెఫ్ట్ లిమిట్ అంటే మైనస్ సైడ్ వెళ్తుంది, మైనస్ తీసుకున్నాం. ఇక్కడ సి ప్లేస్లో మనం తీసుకుంది బి, కానీ లెఫ్ట్ లిమిట్కి మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్ అయితే అప్లై చేస్తున్నా. ఎగ్జిస్ట్, దీన్ని మనం ఇలా అయితే రాసుకుంటాం, ఇలాగా. ఓకేనా? తీసుకున్న దాని ప్రకారం దీన్ని మనం లెఫ్ట్ లిమిట్లో ఉంది, ఇక్కడ పైన ఎల్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ బిలా ఉంది, అదే వేసుకున్నాం. ఇక్కడ మనం 0 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. 0 బి మైనస్ బి అంటే 0. సో 0 ఇంటూ ఎల్ ఎఫ్ డాష్ ఆఫ్ అంటే 0. ఎఫ్ ఆఫ్ బి అవతలకి వస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి కూడా ఏమైంది? ఇప్పుడు కంటిన్యూస్ ఫంక్షన్ అయితే అవ్వింది. దేర్ ఫోర్ కంటిన్యూస్ ఎట్ సి బిలాంగ్స్ టు ఇక్కడ ఏ అండ్ బి కూడా ఇక్కడ ఏమైంది నాన్న? కంటిన్యూస్ ఫంక్షన్స్ అయితే అవినాయి. కన్వర్జెస్ ఈ నీడ్స్ నాట్ టు బి ట్రూ అని అయితే రాసుకుంటాం. ఓకే, ఇంకా ఉంది, ఇంకా అవ్వలేదు, ఇంకా ఉంది. వి నో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. నౌ ఎల్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0 అయితే కట్టాలి. ఓకేనా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కట్టాలంతే. చాలా సింపుల్, జస్ట్ రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ కట్టేయడం అంతే. ఆల్రెడీ నేను ఇక్కడ మైనస్ కట్టేసాను కదా, లెఫ్ట్ లిమిట్ కడుతున్నా చూడు, కనిపిస్తుందా నాన్న? ఓకే, లెఫ్ట్ లిమిట్ అయితే కడుతున్నా. సో మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 0 అంటే ఇక్కడ ఏమవుతుంది? మైనస్ ఎక్స్ అయితే వస్తుంది. మైనస్ ఎక్స్ క్యాన్సిల్, -1 అయితే వస్తుంది నాన్న. ఇంకా అంతే కదా? క్లారిటీ కదా నాన్న? ఓకే, నెక్స్ట్ రైట్ లిమిట్ అయితే కడుతున్నాం. రైట్ లిమిట్ కట్టినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0 అయితే వస్తుంది. అవునా? ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 ప్లేస్లో మనం ఎంత రాసుకున్నాం? మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అయితే రాసుకున్నాం. అవునా?
చూడు ఇక్కడ ఎంత ఇచ్చారు నాన్న, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అయితే ఉందా లేదా, అదే అక్కడ రాసుకున్నా అంతే. జస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో నేను మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ని అయితే సబ్స్టిట్యూట్ చేసాను అంతే, ఇంకేమీ చేయలేదు నేను అక్కడ. ఓకేనా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని మనకు ముందే తెలుసు, గొడవ లేని పని. సో ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ప్లస్ ఉంది కాబట్టి అది ఖచ్చితంగా ఇక్కడ మోడ్ ఎక్స్ అనేది ఏమవుతుంది, ప్లస్ అయితే అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్, అంటే ఇక్కడ 1 వచ్చింది, అంటే ఇక్కడ లెఫ్ట్ లిమిట్ ఏమో -1, రైట్ లిమిట్ ఏమో 1, అంటే ఈక్వల్ అవనియా అవ్వలేదు, అదే రాసిన చూడు. దేర్ ఫోర్ ఎల్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఈజ్ నాట్ ఈక్వల్ అని రాసా. ఓకే, ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ 0 డస్ నాట్ ఎగ్జిస్ట్, సో ఎఫ్ ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా నాన్న, ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా డిఫరెన్షియబుల్ అవుతే అది ఆటోమేటిక్గా కంటిన్యూస్ అయితే అవుతుంది. ఓకేనా, కంటిన్యూస్ కాకపోతే కనుక డిఫరెన్షియబుల్ కూడా కాదు. ఓకేనా, కంటిన్యూస్ అవ్వకపోతే ఇంకా డిఫరెన్షియబుల్ ఏమవుతుంది, అస్సలు అవ్వదు. ఓకేనా, ఒకవేళ కంటిన్యూస్ అవితే అది డిఫరెన్షియబుల్ అవుతుందా అని కూడా చెప్పలేము నాన్న. ఓకేనా, ఈ 3 పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. డిఫరెన్షియబుల్ అవుతే కంటిన్యూస్ అవుతుంది. ఓకేనా, కంటిన్యూస్ కాకపోతే కంటిన్యూస్ నాట్, డిఫరెన్షియబుల్ కూడా నాట్. ఓకే, ఒకవేళ కంటిన్యూస్ అవుతే కనుక అది డిఫరెన్షియబుల్ అవుతుందనే నమ్మకం కూడా లేదు. ఈ 3 అయితే గుర్తుపెట్టుకున్నాను. ఓకే కదా, క్లారిటీ కదా. సో సెకండ్ వన్ అయితే చూద్దాం, చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఓకేనా, సో డిస్కస్ ద డిరైవబిలిటీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ ఎక్స్ మైనస్ 1 ఇన్ ఆర్. ఓకేనా, ఇది మనకి ఇచ్చిన సమ్ అయితే. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2x + 1. ఓకే, ఎక్స్ గ్రేటర్ దెన్ 0, 1, 2x - 1 అయితే తీసుకున్నాం. ఓకే నాన్న, ఇక్కడ వరకు క్లారిటీ కదా. క్లియర్లీ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ 0, 1. ఇంటికి లిమిట్ అనేది 1, 1, 0 ఇవి లిమిట్ పాయింట్స్. ఓకేనా నాన్న, గుర్తుపెట్టుకోండి. అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఏమవుతుందో చూద్దాం నాన్న. సింపుల్గా ఎక్స్ ప్లేస్లో 0 పెట్టడం అంతే, అదే పెట్టా. చూడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత నాన్న, ఇక్కడ 0 లెస్ దెన్ అంటే ఇదిగో చూడు -2x + 1 - 1. అవునా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 మైనస్ ఉంటే కనుక 0 కన్నా తక్కువ ఉండేది ఏంటి ఇక్కడ, -2x + 1, అదే సబ్స్టిట్యూట్ చేశాను. ఓకేనా, ఇంకా మిగిలింది -2x/x. ఓకే కదా. ఓకే, ఇక్కడ కూడా 0 ఏమైందని అడుగుతారు. ఇక్కడ 0 వచ్చినప్పుడు ఇక్కడ 0 ఉంటుంది, ఆ 0 ఈ 0 కూడా క్యాన్సిల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో 2xలో ఒక x పోతే -2 అయితే వచ్చింది. ఏంటి, లెఫ్ట్ లిమిట్. రైట్ లిమిట్ కడితే మనకి ఏమొచ్చింది, 0 వచ్చింది. సో ఈ రెండు నాట్ ఈక్వల్ కాదు, ఇవి డిరైవబుల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అవ్వవు అని అయితే రాసుకుంటున్నాను. నెక్స్ట్ మనకి ఇంకొక లిమిట్ అయితే ఉంది. ఏంటి, ఒక లిమిట్ అయింది 0 అయింది, ఇంకో లిమిట్ 1 కూడా సబ్స్టిట్యూట్ చేశాను. చూడు యాజ్ ఇట్ ఈజ్గా చేశాను నాన్న, ఇంకెక్కడ ఏ తేడా అయితే ఉండదు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడేమో లెఫ్ట్ లిమిట్లో 0 వచ్చింది, రైట్ లిమిట్లో 2 వచ్చింది. అంటే ఇది కూడా డిఫరెన్షియబుల్ అయ్యిందా, అవ్వలేదు. ఇంకా డిఫరెన్షియబుల్లే కాకపోతే ఇంకా లిమిట్ ఏమవుతుంది, అంతే కదా, కంటిన్యూ ఏమవుతుంది. అవునా కదా, అదే రాసాం. ఎఫ్ ఈజ్ నాట్ డిరైవబుల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని అయితే రాసుకుంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ సేమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ నాట్ డిరైవబుల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని అయితే అనుకుంటున్నాం. లెఫ్ట్ లిమిట్ కడుతున్నాను నాన్న, లెఫ్ట్ లిమిట్ కట్టాం. ఓకేనా, లెఫ్ట్ లిమిట్ అయితే కట్టేస్తా. ఓకేనా నాన్న, ఇంకేమైనా డౌట్ ఉందా, లేదు కదా. సో ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చారు. సో అక్కడ ఎఫ్ ఆఫ్ అంటే 1 - 1 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఆ విధంగా అయితే సబ్స్టిట్యూట్ చేసా. లెఫ్ట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేశాను, రైట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేశాను. రెండు అయితే మనకైతే ఈక్వల్ రాలేదు, ఒకటేమో -1, ఒకటేమో 1 వచ్చింది. సో ఈజ్ ఇట్ నాట్ డిరైవబుల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని అయితే రాసేస్తున్నాను అంతే. ఇక్కడ మనకి ఇచ్చింది ఒకటే లిమిట్ పాయింట్, అది కూడా
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంతే, ఇంకేం మనకి ఇవ్వలేదు, రాయలేము కూడా, అంతేనా? ఓకేనా? సో ఈ వీడియో మీ అందరికీ క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను నాన్న. సో ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్లో వీడియోస్ చూడకపోతే డెఫినెట్గా చూడండి. సో మీ అందరి కోసం మన ఛానల్ ఎప్పుడో వర్క్ చేస్తూనే ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు వీడియోలో మనం ఆల్రెడీ ఒక లెసన్ అయితే స్టార్ట్ చేసాం కదా నాన్న, 4th లెసన్ డిఫరెన్షియేషన్ అని. సో ఆల్రెడీ అందులో 3rd క్లాస్ అన్నమాట. సో ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ క్లాసు అలాగే 3 ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేసాం, అవునా? సో ఈరోజు వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దామంట. సో మినిమంగా 3 to 4 ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం ఫాస్ట్గా. ఒక 5 ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం, చాలా క్లియర్గా అండ్ మీకు అర్థమయ్యే విధంగా అయితే చెప్తాను, ఓకేనా? ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, ఒక లిమిట్ అవ్వాలి అంటే ఒక డిఫరెన్షియేషన్ అవ్వాలంటే ఏం అవ్వాలి, ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే మాత్రం ప్రజెంట్ ఫస్ట్ వెళ్ళి ఆ వీడియోస్ అయితే చూడండి, మీకు ఇంకా క్లారిటీ అయితే అర్థమవుతుంది, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్దాం. షో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఉంది ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. ఎక్స్ సైన్ 1/x అన్నమాట ఇది. ఎక్స్ సైన్ 1/x, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ కంటిన్యూస్ బట్ నాట్ డెరైవబుల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సరే చూద్దాం. సరే, గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ టీచర్ నాన్న ఎక్స్ సైన్ 1/x, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0, ఓకే? 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఓకేనా? క్లారిటీగా, కొంతమందికి ఫంక్షన్ రాయడం రాదు, క్లారిటీగా నేర్చుకున్నాను. ఇటు సైడ్ ఇచ్చింది ఎప్పుడు కూడా ఇటు సైడే ఉండాలి, ఫస్ట్ ఇచ్చింది ఎప్పుడు ఫస్టే ఉండాలి, ఓకేనా నాన్న? క్లారిటీ కదా? ఓకే. సిన్స్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ సైన్ 1/x ఈజ్ బౌండెడ్ ఫంక్షన్, దెన్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ సైన్ 1/x. ఓకే, ఈ విధంగా అయితే నేను రాసుకున్నాను, ఓకేనా? అండ్ ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, ఓకే? మనకు ఆల్రెడీ క్వశ్చన్లోనే ఉంటుంది చూడండి. ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇది ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనం 0 తీసుకుంటున్నాం, ఇదిగో, ఓకేనా నాన్న? క్లారిటీ కదా? ఓకే. దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 అయితే అయింది నా, ఓకేనా? దీన్ని బట్టి మనకి ఏమైంది, కంటిన్యూస్ అయితే అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కంటిన్యూస్ అయితే అవుతుంది అనమాట, ఓకేనా? నెక్స్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0/x మైనస్ 0, ఓకేనా? ఓకే కదా ఇక్కడ వరకు? ఓకే. నౌ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ వాల్యూ ఎంతనా, సైన్ 1/x, అవునా? సైన్ ఆఫ్ 1/x మైనస్ ఎఫ్ ఆఫ్ 0 అంటే 0, ఓకేనా? ఎఫ్ ఆఫ్ 0 అంటే ఇదిగో 0 మైనస్ బై ఎక్స్ మైనస్ 0. క్లారిటీ కదా? సైన్ 1/x ఫార్ములా ఎంతనా తెలుసా ఎవరికైనా? సైన్ 1/x ఫార్ములా 0, గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్కి వాల్యూ కూడా 0, ఓకేనా? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ 1/x, ఇక్కడ ఈ ఎక్స్ క్యాన్సిల్ అంటే ఇక్కడ మిగిలిన సైన్ 1 మిగిలినట్టు అంతే. సైన్ 1/x డస్ నాట్ ఎగ్జిస్ట్, ఓకేనా? డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఈజ్ నాట్ ఎగ్జిస్ట్, సో దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ నాట్ డెరైవబుల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని అయితే రాస్తాం, ఓకేనా? క్లారిటీ సింపుల్, జస్ట్ లిమిట్స్ తీసుకుంటాం అయిపోతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 అంటాం, అంటే ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 0 పెడతాం, సో ఎఫ్ డాష్ ఆఫ్ 0 కడతాం, అంతేనా? అయిపోతుంది సింపుల్గా. నెక్స్ట్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం అన్నమాట, ఓకేనా? ఇదైతే చూద్దాం ఇప్పుడు. సో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కాస్ 1/x అండ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ డెరైవబుల్ ఎవ్రీవేర్ బట్ ద డెరైవబుల్ ఈజ్ నాట్ కాన్స్టెంట్ అట్ ఎక్స్ అట్ 0 అంట. కాన్స్టెంట్గా ఉండదు అంటున్నా, చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కాస్ 1/x ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఓకేనా? ఫంక్షన్ రాయడం వచ్చింది కదా? ఓకే.
కన్సిడర్ డెరివేటివ్ అన్నమాట. ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0. ఇదంతా ఏంటి ఫార్ములా, ఓకేనా. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ కాస్ 1/x, ఓకే రాసుకున్నాం. మైనస్ ఎఫ్ ఆఫ్ 0 అంటే వాల్యూ ఎంతనా 0, ఓకే. ఎఫ్ ఆఫ్ వాల్యూ 0 ఎక్స్ మైనస్ 0 లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఎక్స్ కాస్ 1/x, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఏంటి మనకి క్యాన్సిల్ అవుతాయి, ఓకేనా. కింద ఉన్న ఎక్స్ ఇది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి ఏం మిగులుతుంది, ఇంకా ఎక్స్ కాస్ 1/x అయితే మిగులుతుంది, ఓకేనా నాన్న. ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా. నెక్స్ట్ సిన్స్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 యాజ్ ఇది అనుకున్న ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ కాస్ 1/x ఈజ్ బౌండెడ్ అని అయితే రాసుకుంటున్నాం. ఎందుకు ఇలా రాసుకున్నాం, మనకు ఆల్రెడీ తెలుసు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది అంటే ఏంటి, నాట్ కంటిన్యూస్ అని కూడా ఇచ్చాడు మనకి. అంటే ఏంటి, అక్కడ బౌండెడ్ అవుతుందన్నా అవ్వట్లేదన్నా అది మనం ముందు అయితే చూద్దాం, ఓకేనా. ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా. ఇక్కడతో మీకు కాస్ 1/x అనేది ఏ వచ్చింది, బౌండెడ్ అని అయితే వచ్చింది మనకి, అవునా కదా నాన్న. ఎప్పుడైనా కాస్ 1/x అని వచ్చిందంటే అది బౌండెడ్, సైన్ 1/x వచ్చినా అది బౌండెడే కదా, అది మనందరికీ తెలుసు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని కూడా మనకు తెలుసు, క్లారిటీ కదా. ఓకే, దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ డెరైవబుల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎఫ్ డాష్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు కూడా 0 అని అయితే మనకు వచ్చింది లాస్ట్కి, అవునా. అదే రాసుకున్నాం, ఇంకేమీ రాయలే, ఓకేనా. ఇప్పుడు చూద్దాం. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎక్స్ స్క్వేర్ కాస్ 1/x తెలుసు కదా, అదే వేసుకున్నాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఇప్పుడు మనం డెరివేటివ్ కట్టాలి దీన్ని, ఏంటన్నా డెరివేటివ్ కడితే ఏమొస్తుంది, యూవీ ఫార్ములా. సో యూవీ ఫార్ములా మీ అందరికీ తెలుసు కదా ఆల్రెడీ. వేస్తే ఏమొస్తుంది, 2x కాస్ 1/x ప్లస్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x కాస్ 1/x ప్లస్ మళ్ళీ ఎక్స్ స్క్వేర్ మైనస్ కాస్కి డెరివేటివ్ మైనస్ సైన్ 1/x హోల్ పవర్ ఆఫ్ మైనస్ 1/x స్క్వేర్ అయితే వస్తుంది. ఇగో ఇక్కడ ఎక్స్ స్క్వేరు ఇక్కడ ఎక్స్ స్క్వేరు క్యాన్సిల్, ఓకే. ఇంకా మిగిలింది 2x కాస్ 1/x ప్లస్ సైన్ 1/x, ఇది మిగులుతుంది. ఎందుకంటే ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది నన్ను, ఓకేనా. ఇంతవరకు క్లారిటీ కదా. ఓకే, నెక్స్ట్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ 2x కాస్ 1/x ప్లస్ సైన్ 1/x, ఓకేనా. ఇక్కడ చూడు, ఇక్కడ మనం ఎక్స్ ప్లేస్లో కానీ 0 పెడితే కనుక ఇన్ఫినిటీ అవుతుంది, అవునా. ఖచ్చితంగా ఇన్ఫినిటీ అయితే ఇవన్నీ కూడా అవుతాయి. అంటే సైన్ 1/0 అంటే వాల్యూ ఎంత, ఇన్ఫినిటీ, 1/∞ అవుతుంది. 1/∞ డిఫైన్ అవుతుందా, అవ్వదు. సో ఫంక్షన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని అయితే రాస్తున్నాను. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం ఉంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని అయితే రాస్తాం, ఓకేనా. క్లారిటీ కదా. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ థాట్ సమ్ చూద్దాం. ప్రూవ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ x into e power 1/x minus 1/e power 1/x plus 1 if x not equal to 0 and f of 0 is equal to 0 is continuous at x is equal to 0 but not derivable at x is equal to 0. ఓకేనా. ఫంక్షన్ రాసుకుంటున్నా, x not equal to 0 కంటే ఇది అండ్ x is equal to 0 కంటే f of 0 is equal to 0. ఓకే కదా, ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా. ఓకేనా. సరే, ఇప్పుడు చూడు, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 మైనస్ ఏంటన్నా 0. ఇక్కడ మనం లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ కట్టాలి అంటే బ్రేక్ ఫంక్షన్ అప్లై చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఏంటన్నా బ్రేక్ ఫంక్షన్ అయితే అప్లై చేయాలి, ఓకే. ఇక్కడ నేను బ్రేక్ ఫంక్షన్ అయితే ఇలా వచ్చినప్పుడు ఎప్పుడైనా ఫంక్షన్ మనకి ఖచ్చితంగా బ్రేక్ ఫంక్షన్ అయితే అప్లై చేయాలి ನಾನು. సరే, కట్టేద్దా, ఇది లెఫ్ట్ లిమిట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి మనకి రైట్ లిమిట్, ఓకే. సరే, ఇంక లేట్ చేయకుండా చూద్దాం. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 మైనస్ ఏంటన్నా 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఎక్స్ ఇంటూ
ఈ పవర్ 1/x మైనస్ 1 ఈ పవర్ 1/x ప్లస్ 1. ఓకేనా, దిస్ ఈజ్ కన్సిడర్ బ్రేక్ ఫంక్షన్. ఈ పవర్ 1/x కానీ ఎప్పుడైనా వస్తే మీరు డెఫినెట్గా ఏ ఫంక్షన్లో చేయాలి, బ్రేక్ ఫంక్షన్లో అయితే చేయాలి ನಾನು. ఓకేనా, లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ అయితే కట్టాలి డెఫినెట్లీ. ఎప్పుడు ఈ పవర్ 1/x వచ్చిన ప్రతిసారి కూడా మీరు అదే చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క సమ్ మీకు బాగా తెలిస్తే నెక్స్ట్ సమ్ మీరే ప్రాక్టీస్ చేస్తారు. నెక్స్ట్ అయితే హోంవర్క్ సమ్ అయితే మీకు ఉంటుంది. ఓకేనా, ఓకే, లెఫ్ట్ లిమిట్ కడుతున్నాం. ఈ పవర్ 1/x మైనస్ ఈ పవర్ 1/x ప్లస్ 1. ఓకే, ఇక్కడ మనకి x ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చారు కాబట్టి తీసుకుంటున్నాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మళ్ళీ అడుగుతారు సార్ 0 ఎందుకు తీసుకుంటున్నారు మీరని. ఓకేనా, కట్టాం. ఈ పవర్ 1/x మైనస్ ఈ పవర్ 1/x ప్లస్ x వేసుకున్నాం. ఇక్కడ లిమిట్ అనేది వేటిగా ఉందన్న, ఇక్కడ x అనే దానికి ఉంది లిమిట్. ఈ పవర్ 1/x మైనస్ 1కి ఈ పవర్ 1/x కూడా లిమిట్ ఉంది. అంటే నేను స్ప్లిట్ చేసుకోవచ్చు కదా, 2 పార్ట్స్గా నేను చేసి స్ప్లిట్ చేసుకోవచ్చు. అదే చేస్తున్నాను చూడు. లిమిట్ x టెండ్స్ టు 0 మైనస్ x రాసుకున్నాను లిమిట్కి. లిమిట్ x టెండ్స్ టు 0 మైనస్ ఈ పవర్ 1/x మైనస్ ఈ పవర్ 1/x ప్లస్ 1. ఓకేనా, ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా నాన్న. ఓకే కదా, సో ఈ పవర్ 1/x వాల్యూ ఎంత ఎవరైనా చెప్తారా, చూద్దాం. సరే, ఇప్పుడు చూడు. ఈ పవర్ లిమిట్ x టెండ్స్ టు 0 అంటే x ప్లస్లో 0 పెడితే ఎంత అవుతుంది నాన్న, 0 అవుతుంది. అంటే అప్పుడు 0 x ప్లస్లో 0 అయితే వస్తుంది. ఓకే, ఒకటి అయితే అయిపోయింది. నెక్స్ట్ లిమిట్ x టెండ్స్ టు 0 మైనస్ ఈ పవర్ 1/x మైనస్ 1 అంటే మనకి వాల్యూ ఎంత నాన్న, ఈ పవర్ 1/x ఉంటే వాల్యూ ఎంత మనకి 0. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా, ఈ పవర్ 1/x వాల్యూ 0, ఈ పవర్ 1/x ప్లస్ 1 వాల్యూ కూడా 0. ఓకేనా, ఈ పవర్ 1/x మాత్రమే ఇక్కడ వాల్యూ. ఈ పవర్ 1/x వాల్యూ అంతా 0 అన్నమాట. ఓకేనా, ఈ పవర్ 1/x వాల్యూ ఎంతనా 0. ఓకే, నెక్స్ట్ వేసుకున్న 0 మైనస్ 1 వచ్చింది, 0 ప్లస్ 1 వచ్చింది, అంటే -1 ప్లస్ 1 వచ్చింది. అది కూడా క్యాన్సిల్. అంటే టోటల్గా లిమిట్ అనేది దేనికి ఈక్వల్ అయింది, 0కి అయితే ఈక్వల్ అయింది. ఓకేనా, ఇక్కడ +1 -1 క్యాన్సిల్, ఎలాగో 0కి వాల్యూ ఉండదు, 0. ఓకే, సరే, ఇప్పుడు రైట్ లిమిట్ అయితే కడదాం. సరే, తీసుకున్న రైట్ లిమిట్ అంటే ప్లస్ 0 ప్లస్ తీసుకున్న లిమిట్ x టెండ్స్ టు 0 ప్లస్. ఓకేనా, అంటే ఇక్కడ చూడు, ఇక్కడ 0 ప్లస్ ఉంది. అంటే ఇక్కడ మనకి ఏం కావాలి, ఇక్కడ టోటల్గా ఈ పవర్ 1/xని అయితే నేను కామన్ తీసుకున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏంటి, టోటల్గా ఈ పవర్ 1/xని అయితే నేను కామన్ తీసుకున్నాను. ఎప్పుడైతే మనం ఈ పవర్ 1/xని కామన్ తీస్తాం అప్పుడు ఏమవుతుందన్న, x ఇంటూ ఈ పవర్ 1/x 1 మైనస్ ఈ పవర్ 1/x అయితే అవుతుంది. ఈ పవర్ -1/x అయితే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ పవర్ -1/x బై ఈ పవర్ 1/x ప్లస్ 1 ప్లస్ ఈ పవర్ -1/x అయితే అవుతుంది. క్లారిటీగా అన్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడు. ఈ పవర్ 1/x ఈ పవర్ 1/x క్యాన్సిల్, x క్యాన్సిల్ లేదా, గుర్తుపెట్టుకోండి. లిమిట్ x టెండ్స్ టు 0 ప్లస్ x ఇంటూ 1 మైనస్ ఈ పవర్ 1/x మిగిలింది. ఇక్కడ 1 ప్లస్ ఈ పవర్ -1/x కూడా మిగిలింది. అవునా, ఇక్కడ వాల్యూస్ ఎంత అవుతాయి, లిమిట్ x టెండ్స్ టు 0 అంటే 0, ఇక్కడ 1 మైనస్ ఈ పవర్ -1/x అయితే తీసుకోవాలి మనం. ఇప్పుడైతే మనకి ఈ పవర్ 1/x ఉంటే మైనస్ ఉన్నప్పుడు అయితే 0 వస్తుంది, కానీ లిమిట్కి ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు మనకు కామన్ తీసుకోవాలి ఈ పవర్ 1/x అని, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 1 మైనస్ 0 1 ప్లస్ 0 టోటల్గా ఈ టర్మ్ అనేది 0 అయితే వచ్చింది. అంటే ఇక్కడ రెండు లిమిట్స్ కూడా ఈక్వల్ అయినాయి. ఇక్కడ లెఫ్ట్ లిమిట్ 0 వచ్చింది, ఇక్కడ రైట్ లిమిట్ కూడా 0 వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు, లిమిట్ x టెండ్స్ టు 0 మైనస్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెండ్స్ టు 0 ప్లస్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అంటే ఇప్పుడు లిమిట్ x టెండ్స్ టు f ఆఫ్ x, అవునా, అప్పుడు f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 అయిందంటే కనుక ఖచ్చితంగా f ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ లిమిట్ x టెండ్స్ టు 0 f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ కంటిన్యూస్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 0 అని అయితే రాసా. అంతే, క్లారిటీగా అర్థమైంది కదా. ఒక్కటే గుర్తుపెట్టుకో,
ఈ పవర్ 1/x వచ్చినప్పుడు నువ్వు లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ కట్టాలి అంతే, ఇంకేమీ అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. సో అర్థమైంది కదా. అందరికీ కూడా ఈ పాయింట్ అర్థం కాలేదని అనుకుంటున్నా. ఇంకొకసారి చెప్తా. ఎప్పుడైతే మనకి లిమిట్ పాయింట్ అనేది మైనస్లో ఉంటుందో, ఇక్కడ 0 మైనస్ ఉంది కాబట్టి అప్పుడు ఖచ్చితంగా ఈ పవర్ 1/x అని ఉంటే చాలు మనకి. ఓకేనా. జస్ట్ అది ఉంటే చాలు, 0 అయితే అవుతుంది. ఓకే. ఎప్పుడైతే మనకి లిమిట్ అనేది ప్లస్లో ఉంటుందో ఖచ్చితంగా ఇక్కడ మనకి ఈ పవర్ -1/x అయితే వచ్చేలా చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్లారిటీగా వచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనా నాన్న. సో ఇక్కడితో అయిపోయింది. మనకి డెరివేటివ్ కట్టాలి. ఇప్పుడైతే డెరివేటివ్ అయితే కడదాం రండి. సేమ్ లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ డెరివేటివ్ అయితే తీసుకున్నాం. సేమ్ యాస్టీస్ ఉన్నట్టు ఉంటుంది. f'(0) లిమిట్ ఎక్స్టెన్స్ 0 మైనస్ f(x) మైనస్ f(0) x మైనస్ 0. ఏమన్నా మారిందా? ఇదిగో జస్ట్ మనకి ఇది కడతాం ఇప్పుడు అంతే. ఈజీ నాన్న, చాలా ఈజీ. ఓకే. ఏం కట్టాం అక్కడ మనకు అర్థం కాలేదు అసలు. యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంది. అవునా. ఓకే. సో కట్టాము. f(x) మైనస్ f(0) మైనస్ x మైనస్ 0. ఓకేనా నాన్న. f(x) వాల్యూ ఎంత? x. చూడు f(x) వాల్యూ ఎంత ఇచ్చారు మనకి? మామూలుగా x అయితే ఉంది. అవునా. నెక్స్ట్ x ఇంటూ e పవర్ 1/x మైనస్ 1/x అయితే ఉంది. ఓకే. f(0) వాల్యూ దేనికి ఈక్వల్ అయింది మనకి ఇందాక? ఇదిగో ఇక్కడ ఉంచున్నాను. f(0) వాల్యూ మనకి దేనికి ఈక్వల్ అయింది? 0కి అయితే ఈక్వల్ అయింది. ఓకేనా. అదే ఇక్కడ రాసుకున్నాను నేను అంతే. మైనస్ ఉంది కాబట్టి -0/x మైనస్ 0. ఓకేనా నాన్న. క్లారిటీ కదా. ఇక్కడ ఈ ఎక్స్ క్యాన్సిల్. ఓకే. ఇందాకే చెప్పా, లిమిట్ అనేది మైనస్లో ఉన్నప్పుడు మనకి ఈ పవర్ 1/x ఉంటే చాలు, దాని వాల్యూ 0 అవుతుందండి. అంటే ఇక్కడ 0 మైనస్ 1 0 ప్లస్ 1 మీరే చెప్పేస్తున్నారు కదా నాన్న. అంటే ఇంక నేను చెప్పిన అవసరం లేదు కదా మీకు సమ్ము. సో క్లారిటీగా అయితే నేర్చుకోండి. ఎందుకు ఇలా వస్తుంది అర్థం కాదు. ఓకే. 0 మైనస్ 1 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. క్లారిటీ. ఓకే. నెక్స్ట్ డెరివేటివ్. ఇప్పుడు రైట్ డెరివేటివ్ అయితే కడదాం. ఇది ఇంకా సింపుల్. తీసుకున్నాం. f(x) అంటే మనకు తెలుసు, సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. -0. ఇక్కడ మనకి ఈ పవర్ 1/xని అయితే ఇప్పుడు మనకు కామన్ తీయాలి. అవునా. మీకు ఆల్రెడీ తెలుసు ఎందుకు. ఈ పవర్ 1 ఇక్కడ లిమిట్ ప్లస్లో ఉన్నప్పుడు మనకి ఈ పవర్ 1/x ఉండకూడదు నాన్న. ఈ పవర్ -1/x అయితే ఉండాలి. ఇప్పుడు లిమిట్ 0 ప్లస్ అవినప్పుడు. ఓకే. క్లారిటీ కదా. అందుకని మీకు సైన్ రాసా క్లారిటీగా. మీకు అన్నీ ఎందుకు క్లారిటీగా రాస్తానంటే మీకు అర్థమైనా నేను చెప్పేది ఒకవేళ ఇది చదువుకున్నా మీకు అర్థమవుతుంది అని. ఓకే. యాస్టిస్ కట్ట ఈ పవర్ 1/xని కామన్ తీస్తే ఈ పవర్ 1/x బయటకు వస్తుంది. అండ్ ఇక్కడ 1 మైనస్ ఈ పవర్ -1/x అయితే వస్తుంది. అవునా. ఇక్కడ కూడా సేమ్ ఈ పవర్ 1/x వస్తుంది. 1 ప్లస్ ఈ పవర్ -1/x అయితే వస్తుంది. ఇక్కడ మైనస్ లేదు కదా, మైనస్ ఎందుకు చేస్తాను. ఓకేనా నాన్న. క్లారిటీ కదా ఇంతవరకు. ఓకే. అప్పుడు ఈ పవర్ 1/x క్యాన్సిల్. ఓకే. నెక్స్ట్ 1 మైనస్ ఈ పవర్ -1/x అంటే 0 అంటే 1 మైనస్ 0 1 ప్లస్ 0 x ప్లేస్లో 0 పెట్టాం అంతే జస్ట్. ఓకేనా. క్లారిటీ కదా ఇక్కడ వరకు. అంతే. ఇదే రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ డెరివేటివ్ అంతే. ఓకేనా నాన్న. అంతే కదా. అయిపోయింది. చూడు f'(0) ఇస్ నాట్ ఆర్ f'(0). ఓకే. ఇక్కడ నువ్వు చూసుకుంటే బాగా ఆలోచించుకో. ఇక్కడ 1 మైనస్ 0 వచ్చింది. అవునా. ఇక్కడ 1 ప్లస్ 0 వచ్చింది. అంటే ఇక్కడ 1/1 వచ్చింది నాన్న వాల్యూ. 1/1 వాల్యూ ఎంత? 1కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఈక్వల్ రాలేదు. ఇక్కడ లెఫ్ట్ డెరివేటివ్ ఏమో 0, రైట్ డెరివేటివ్ 1. అంటే అదే రాస్తాం. లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ అవ్వలేదు, సో డెరివేబుల్ అయితే అవ్వదు అని అయితే రాసేస్తున్నాను అంతే. ఇంకా డెరివేబుల్ అయితే అది కంటిన్యూస్ అవ్వదు, ఫంక్షన్ అవ్వదు అంతే. 4th సమ్ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. 4th సమ్ అయితే ఏం చేయాలన్నా మీరే ప్రాక్టీస్ అయితే చేయాలి. ఓకేనా. సేమ్ నాన్న
యాస్టి తీసుకుంటాం, ఎక్కడ ఏ డౌట్ ఉండదు. బట్ మీకు ఇక్కడ మారేది నాకు తెలిసి ఏంటంటే ఇక్కడ మీకు e⁻−1/x అనేవి యాడ్ అయినాయి అంతే. సేమ్ యాస్టిస్గా రాసుకో ఫంక్షన్ అనేది. సిన్స్ ఎఫ్ ఇస్ కంటిన్యూస్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చింది తీసుకుంటాం. f' కడతాం, f'(0) కడుతున్నాను, -1 అయితే వస్తుంది చూసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ రైట్ డెరివేటివ్ అయితే కడతాం. ఓకే, ఇక్కడ మనం ఎందుకు ఇలా డైరెక్ట్గా కట్టాము అంటే కనుక ఇక్కడ చూడు, ఒక్క చిన్న విషయం గుర్తుపెట్టుకో. ఈజ్ కంటిన్యూస్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు, అవునా. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, షో దట్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్. అక్కడ ఆల్రెడీ కంటిన్యూస్ అయిపోతుందంట, ఆడే ఇచ్చాడు, మనం ఇవ్వలేదు. ఇగో షో దట్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ బట్ నాట్ డెరైవబుల్ అని అయితే అన్నాడు. డెరైవబుల్ అంటే మనం ఏంటి, f'(0) కట్టాలి అంతే. కట్టే వచ్చేసింది, f'(0) కట్టేసాం అంతే. ఏమన్నా చేసుకున్నామా, e⁻1/x వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం యాజ్ ఇట్ ఈస్గా. ఇంకేమన్నా చేస్తామని అన్న అసలు ఒక్కటి కూడా చేయలేదు. ఓకేనా, యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాం. ఓకే, సో ఈ విధంగా అయితే వచ్చింది లాస్ట్కి. అది కూడా ఈక్వల్ అవ్వలేదు, అక్కడేమో 0 వచ్చింది, ఇక్కడ మేము -1 లెఫ్ట్, ఇక్కడేమో 1 వచ్చింది. సో నాట్ డెరైవబుల్ అట్ 0 అని అయితే రాస్తాం అంతే. సో 5th సమ్ అయితే చూద్దాం నాన్న. ఇది సో దట్ f(x) ఈజ్ ఈక్వల్ టు x - a sin 1/x - a ఇఫ్ x నాట్ ఈక్వల్ టు a f(0) ఈజ్ 0, f(0) ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ కంటిన్యూస్ బట్ నాట్ డెరైవబుల్ అని అయితే ఇచ్చాడు. ఓకే, నాట్ డెరైవబుల్ అనేది ఇచ్చాడు కాబట్టి రాసుకుందాం, ఫంక్షన్ రాసుకున్నాం. నౌ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f(x) ఈజ్ ఈక్వల్ టు లిమిట్ f(x) వాల్యూ ఎంత, x - a sin 1/x - a ఇచ్చాడు. ఓకే, ఇదే రాసుకున్నాం చూడు. సిన్స్ sin 1/x - a ఈజ్ బౌండెడ్ అండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ x - a ఈక్వల్ టు a - a అయితే వచ్చింది, ఈక్వల్ టు 0. ఓకేనా నాన్న. ఓకే, దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f(x) ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ x - a. f(x) వాల్యూ ఎంత, x - aకి అయితే ఈక్వల్ అయింది, అవునా, బై 1/x అయితే వచ్చింది, అవునా. ఇచ్చిందే రాసుకున్నాం అంతే. ఓకేనా నాన్న. నెక్స్ట్ దేర్ ఫోర్ అండ్ f(a) ఈక్వల్ టు 0. ఓకే, మనకి ఇచ్చిన వాల్యూ f(a) ఈజ్ ఈక్వల్ టు 0, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f(x) ఈజ్ ఈక్వల్ టు f(a) అని అయితే కట్టాం అంతే. ఫంక్షన్కి డెరివేటివ్ కడుతున్నాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f(x - f(a/x - a) లిమిట్ f(x) వాల్యూ ఎంత, sin 1/x - a అంతేనా. అదే రాసుకున్నా. f' డస్ నాట్ ఎగ్జిస్ట్ అవ్వదు అక్కడ. సో f' ఈజ్ నాట్ డెరైవబుల్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 0 అని అయితే రాస్తాం. సో అంతేనా. ఇప్పుడు చూడు, ఇది హోంవర్క్ అయితే చేయండి. సేమ్ ఎక్కడ ఏమేమి వారదు, f(x) తీసుకుంటారు, x నాట్ ఈక్వల్ టు 0కి అవుతుంది. f(0) వాల్యూ అంతా 0 ఈజ్ కంటిన్యూస్ బట్ నాట్ డెరైవబుల్ అనేది చూపించాలి. అంటే మీరు ఇక్కడ f'(a) లెఫ్ట్ రైట్ కడితే సరిపోతుంది. ఓకేనా, క్లారిటీగా అర్థమైంది కదా, అంతే. సో నెక్స్ట్ వీడియోలో నుంచి మనం ఇంక్రీజింగ్ ఆర్డర్ మరియు డిక్రీజింగ్ ఆర్డర్ అయితే తర్వాత నుంచి చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. మనం ఆల్రెడీ యూనిట్ 4 అయితే స్టార్ట్ చేసి ఉన్నాను, అవునా, రియల్ అనాలిసిస్లో. సో మీకు వీడియోస్ అనేవి చాలా ఫాస్ట్గా అయితే అప్లోడ్ చేస్తాను. ఓకేనా, వీలైనంత మట్టికి. సో మినిమం 2-3 డేస్లో అయితే మొత్తం యూనిట్ 4, యూనిట్ 5 కూడా కంప్లీట్ చేసేస్తా. అందులో ఏ డౌట్ ఉండదు. మనకి స్కిల్ పేపర్స్ కానీ ఏం కావాలనే ఇంపార్టెంట్ క్వశ్చన్లు మన ఛానల్లో అయితే ఉన్నాయి, చెక్ చేయండి. లేదా కింద కనిపిస్తున్న డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే మెసేజ్ అయితే చేయండి. ఓకేనా. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్. ఈ ఒక్క టాపిక్ అయిపోతే మీకు ఇంకా కరెక్ట్గా 3 థీరమ్స్ ఉంటాయి. రోల్స్ థీరం అండ్ లగ్రాంజెస్ థీరం అండ్ కాచీస్ మీన్ వాల్యూ థీరం. ఈ 3 థీరమ్స్ నేర్చుకుంటే మీరు డెఫినెట్గా ఇంకా 4th యూనిట్ అయిపోయినట్టే. ఓకేనా. సో 5th యూనిట్ అప్లోడ్ చేయమంటారా వద్దనేది కూడా మీరే నాకు చెప్పండి. ఓకేనా. ఓకే, సో చూద్దాం. ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఏమి కాదు నాన్న, చాలా సింపుల్గా అయితే చెప్తాను.
చూడు x1 x2 ఉందనుకుందాం, అవునా? x1 x2 అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి x1 అనేది ఇలా ట్రావెల్ చేస్తే ఇక్కడ ఎక్కడో x2 ఉంది. ఓకే, ఇక్కడ ఎక్కడో x2 అనేది అయితే ఉంది. ఓకే, ఇప్పుడు x1 పెద్దదా x2 పెద్దదా? ఖచ్చితంగా మనం హైట్ చూసుకుంటే ఖచ్చితంగా, లేదంటే ఇలా చూసుకున్నా డెఫినెట్గా x2కి అయితే టచ్ అవుతుంది. సో డెఫినెట్గా అదైతే పెద్దదే, అవునా నాన్న? ఏది? x2. అదే రాసాను చూడు, f of x1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు f of x2 ఫర్ ఆల్ x1 కంటే x2 పెద్దది అని అయితే రాసా. మనం తీసుకున్న ఎలిమెంట్స్ కన్నా ఎక్కడో ఉన్న ఫంక్షన్స్ అనేవి పెద్దవి. ఓకేనా? x కంటే అక్కడ x2 పెద్దది అన్న, x1 కంటే అక్కడ x2 పెద్దది అన్నమాట. ఓకేనా? సో దీన్ని మనం ఇంక్రీజింగ్ అంటారు. ఓకే, ఏమంటారా? ఇంక్రీజింగ్ అనేది అంటారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఎఫ్ ఈజ్ ఇంక్రీజింగ్, అలా ఇంక్రీజ్ అవుతూ అయితే ఉంది. ఓకేనా? సెకండ్ కండిషన్ వచ్చేసి f1 కంటే x2 పెద్దది ఉంటే గనక, f1 కంటే x2 ఓన్లీ పెద్దది ఉంటే దాన్ని ఏమంటారు? ఫర్ ఆల్ x1 ఈజ్ లెస్ దాన్ x2. దీన్ని స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అని అయితే అంటున్నాను. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. సో మీకు ఓన్లీ 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ మీరు అంత డీప్గా వెళ్ళాల్సిన పని అయితే ఉండదు. ఓకేనా? నెక్స్ట్ 1 and 2కి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక, సరిగ్గా చూడు, 1 and 2కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ చూడనా, ఇక్కడ మనం ఈ సింబల్ వాడాం. ఏది? ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇగో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏదో సింబల్ వాడాం. కానీ ఇక్కడ చూడు, ఎప్పుడైతే మనం సెకండ్ దాంట్లో ఇది మాత్రమే వాడాం, ఇక్కడ ఫస్ట్ కండిషన్ ప్రకారం అది దీనికి ఈక్వల్ అని అవ్వచ్చు, అవునా? x1 అనేది x2కి ఈక్వల్ అని అవ్వచ్చు, కానీ దానికంటే x1 కంటే x2 కొంచెం పెద్దది, అది ఈక్వల్ అని కూడా సమానంగా కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ అలా కాదు, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటే డెఫినెట్గా బల్ల గుద్ది చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇక్కడ x1 కంటే x2 పెద్దది, అంతే. అందుకే ఇదే డిఫరెన్స్. ఫస్ట్ కండిషన్లో కనీసం ఈక్వల్ అని అవ్వచ్చు, లేదంటే x2 పెద్దది అవ్వచ్చు, కానీ ఇక్కడ అలా కాదు, x2 పెద్దది, ఇంకెవడో పెద్దోడు అక్కడ లేడు అని మీనింగ్. ఓకేనా నాన్న? సో నెక్స్ట్ ఇక్కడ చూడు, ఇక్కడ f of x కంటే f of c పెద్దది, అవునా? అవునా నాన్న? ఇక్కడ f of x కంటే f of c అనేది పెద్దది. ఇప్పుడు c కామా డెల్టా c. ఓకే, f of x ఈజ్ గ్రేటర్ దెన్ f of c, అవునా నాన్న? ఇక్కడ c కామా c ప్లస్ డెల్టా. f of x కంటే ఎవరు పెద్దోడు నాన్న? ఇక్కడ f of c అనేది పెద్దది. ఓకేనా? అప్పుడు x బిలాంగ్స్ టు అనేది రాస్తా, బట్ ఇది మీకు అంత ఇంపార్టెంట్ కాదు, లైట్గా చెప్తా. f ఈజ్ లోకల్ ఇంక్రీజింగ్. f అనేది ఏంటన్నా లోకల్గా అయితే ఇంక్రీజింగ్ అవుతుంది అట్ c, అవునా? అట్ c 1 పాయింట్ టు అనదర్ పాయింట్ని రీజియన్ అని అయితే అంటున్నాను. ఓకేనా? పాయింట్ టు పాయింట్ గ్యాప్. ఓకేనా? ఇక్కడ వరకు క్లారిటీ కదా? ఇదంతా ఇంక్రీజింగ్. నెక్స్ట్ డిక్రీజింగ్ ఫంక్షన్ అయితే చూద్దాం. డిక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఆపోజిట్ నాన్న, ఇలా తగ్గుతూ రావడం, అంతే, ఇంకేమీ కాదు. ఓకేనా? అదే గుర్తుపెట్టుకో. ఇక్కడ f of x1 పెద్దది ఉండాలి, అంటే ఇక్కడ f of x2 x3 పెద్దది, ఇక్కడ స్టార్టింగ్దే చిన్నది, స్టార్టింగ్దే పెద్దది. ఓకేనా? x2 చిన్నది, x3 ఇంకా చిన్నది, x4 ఇంకా చిన్నది, ఇలా డౌన్ టు వెళ్తాయి అన్నమాట. ఓకేనా? క్లారిటీ కదా నాన్న? ఓకే, వీటి మీద ఒక ఫస్ట్ సమ్ అయితే ఉంది, మీరు సమ్స్ నేర్చుకుంటే సరిపోద్ది, ప్రాబ్లమ్స్ అయితే అవసరం కూడా లేదు, ఫార్ములాస్, కానీ బస్ తెలియాలి కాబట్టి నేను ఏదో చెప్పా. చూద్దాం. షో దట్ log 1 + x = 2x/2 + x ఈజ్ ఇంక్రీజింగ్ వెన్ x ఈజ్ లెస్ దాన్ 0. అంతేనా? ఓకే, x ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఓకే, గివెన్ f of x ఈజ్ ఈక్వల్ టు, ఇచ్చింది రాసుకున్నాను నాన్న, log x of 1 + x మైనస్ 2x. ఇది మైనస్ గుర్తుపెట్టుకోండి, ఆ వెనకాల లేదా అచ్చుపడిపోయింది, అది మనకు కలిసిపోయింది. సో 2x/2 + x. ఓకే, క్లియర్లీ f ఈజ్ డిఫరెన్షియబుల్ వెన్ x ఈజ్ గ్రేటర్ దాన్ 0, అవునా? అది మనకు తెలుసు. x అనేది 0 కంటే పెద్ద అంటే ఆటోమేటిక్గా డిఫరెన్షియేషన్ అయితే అవుతుంది. ఓకే, f' of x అయితే కడుతున్నా ఆటోమేటిక్గా. సో కట్టేసా, f' of x అయితే కట్టాం, అవునా? మనకి f' of ఫార్ములా ఏంటన్నా, ఇదిగో ఇది లిమిట్ ఎక్స్టెండ్స్ టు f of x మైనస్ f of a/x మైనస్ a, ఇది ఫార్ములా. అదేనా కట్ట? అదే కట్ట, ఇక్కడ ఇంకేమీ కట్టలేదు. ఓకేనా నాన్న? క్లారిటీ కదా?
ఓకే, ఇక్కడ చూడు మైనస్, ఇక్కడ నేను డిఫరెన్షియేట్ అయితే చేస్తున్నా, ఐ మీన్ యూవీ ఫార్ములా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా, చూడు ఇక్కడ మధ్యలో ఏమీ లేదు. ఓకే, 2 + x వేసుకున్న 2 × -2x 0 + 1/2 + x². ఓకే, ఇది ఆల్రెడీ మనకు తెలుసు కదా నాన్న ఎలా ఉంటుందో కూడా. సో ఇక్కడ చూడు, ఇక్కడ దీనికి మీకు ఇగో 1/1 + x వేసా. ఓకే, x ప్లేస్లో 1 అయితే పెట్టుకున్నా, 1 ప్లేస్లో x. ఇక్కడ చూడు నాన్న, 2 × 2 ఫస్ట్ చేయాలి, ఎంత 4. ఓకే, నెక్స్ట్ x × 2 చెయ్యి, ఏది ఇది x × 2 చెయ్యి +2x. ఓకే, నెక్స్ట్ x × ఓకే x × ఇచ్చేస్తే -2x అయితే వస్తుంది. ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా నాన్న మీకు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 2x క్యాన్సిల్ బై 2 + x² యాజ్ ఇట్ ఈస్గా వేసుకున్నా. ఓకేనా నాన్న, ఇక్కడ 0 + 1 అంటే కలిపితే 1 వస్తుంది, 1 × మల్టిప్లికేషన్ అదే అవుతుంది కాబట్టి నేనైతే డైరెక్ట్గా వేసుకున్నా. 4/2 + x², 1/1 + x మైనస్. ఓకేనా నాన్న, క్లారిటీగా అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఎల్సిఎం అయితే కడుతున్నాను. దానికి ఎల్సిఎం కడితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇది కూడా మీకు తెలుసు. 2 + x² అంటే 4 + 4x², 4 + x² + 4x - 4x, సారీ 4 - 4x అయితే వస్తుంది. మొత్తం అన్నింటిలో కలిపితే ఎలా వచ్చిందో చెప్తా. 2 × 2 2² అంటే 4, x² అంటే x² ప్లస్ -4 × 1 అంటే +4x. ఆల్రెడీ బయటకు వస్తే మైనస్ అవుతుంది కాబట్టి, సో -4 వస్తుంది ఆటోమేటిక్గా. -4 × x అంటే -4x. ఓకేనా నాన్న, ఇక్కడ వరకు క్లారిటీ అర్థమైంది కదా. బై కామన్ యాజ్ ఇట్ ఈజ్ ఎల్సిఎంలో కట్టాం, ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. -4 4 క్యాన్సిల్, 4x క్యాన్సిల్, ఇంకా మిగిలింది x² మాత్రమే. x²/1 + x ప్లస్ ఆఫ్ 2 + x² అయితే మిగిలింది. ఇది దేనికంటే పెద్దది? 0 కంటే పెద్దది. ఇది పాజిటివ్ వాల్యూ అవుతుంది. 0 కంటే పెద్దది ఉంటే 0 ఎలా ఉంది, ఇటు సైడ్ వెళ్తే ఏమవుతుందంటే రైట్ సైడ్ పాజిటివ్ అయితే అవుతుంది. సో f' అనేది 0 కంటే పెద్దది అంటే ఇక్కడ ఆటోమేటిక్గా x అనేది పెద్దది. సో f అనేది కానీ మనకి పెద్దది అవుతే మనకి ఏ ఫంక్షన్ అవుతుంది నాన్న? చూడు, ఇగో ఇలా చూడు, f అనేది పెద్దది అవుతే మనకి ఆటోమేటిక్గా ఏ ఫంక్షన్ అవుతుంది? అది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అయితే అవుతుంది అని ఆల్రెడీ నేను చెప్పా, అవునా? అదే మనం అయితే రాస్తున్నాం ఇక్కడ. ఓకేనా, సో ఇది ఫస్ట్ సమ్ అన్నమాట. సో ఓకేనా నాన్న, 1 మినిట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం అన్నమాట ఇదైతే. సో ప్రూవ్ దట్ tan x ఈజ్ లెస్ దెన్ x, x లెస్ దెన్ sin x ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు 0, π/2 అనేది ఇచ్చాడు. దీనికి మనం 2 ఫంక్షన్స్ అయితే తీసుకుంటాం. ఓకేనా, f(x), g(x). సో ఇచ్చిన దాని ప్రకారం tan of x - x అయితే ఒకటి తీసుకుంటాం, ఇక్కడ x - sin x అయితే తీసుకుంటాం. ఓకేనా నాన్న, 2 x'లు అయితే తీసుకుంటాం. సిన్స్ f ఈజ్ డెరివేటివ్, ఇచ్చిన ఫంక్షన్స్ అయితే తీసుకుంటాం. ఇక్కడ డెరివేటివ్ అయితే కడుతున్నాను. ఓకేనా, tan xకి డెరివేటివ్ ఎంత? sec² x - 1. ఓకేనా, సో ఇన్ 0, π/2 we have f' x is less than 0, f of x is increasing అని ఆల్రెడీ మనకు తెలుసు. అదే అగైన్ కన్సిడర్డ్ f of 0 is equal to tan 0 - 0. ఓకే, సిన్స్ f is increasing, f of 0 is equal to 0, therefore f is less than 0 for x belongs to 0, π/2 tan x - x. సో ఈ విధంగా అయితే వేసుకుంటాం. ఓకేనా నాన్న, సో ఇది కూడా ఆటోమేటిక్గా ఇలా చేస్తే మీకు లాస్ట్కి sin x అయితే వస్తుంది నాన్న. ఫ్రమ్ 1 and 2 ఈ tan xకి xకి మధ్యలో ఉంటుంది, x అనేది sin x వస్తుంది. ఓకే, సో ఇది థర్డ్ సమ్. ఒకసారి అయితే ట్రై చేయండి నాన్న ఓన్గా, మీకు అర్థం కాకపోతే మాత్రం చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫంక్షన్ తీసుకుంటాం, డెరివేటివ్ కడతాం, డెరివేటివ్ వేసుకుంటాం, f'(x) కడతాం, సాల్వ్ చేసుకుంటాం నాన్న, ఇలా వస్తుంది. ఎల్సిఎం అయినా కడతాం, f'(x) = tan x - x వస్తుంది, బై secant x × sin² x వస్తుంది. సో ఇన్ π/2 tan x - x0 అయితే ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇలాగ వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా పాజిటివ్ అవుతుందంటే, అవునా? ఇంక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి f'(x) is greater than 0, సో therefore f is increasing అని అయితే రాస్తాం. ఓకేనా, సో క్లారిటీగా అది అర్థమైంది కదా. సో నెక్స్ట్ వీడియో నుంచి మీకైతే ఇంపార్టెంట్ రోల్స్ థియరమ్ అయితే ఉంది నాన్న. సో సెపరేట్గా మీకైతే 3 pages or 4 pages సమ్స్ అయితే ఉంటాయి, బట్ డెఫినెట్లీ 10 మార్క్స్ క్వశ్చన్స్. ఓకేనా,
సో థ్యాంక్ యూ, బాగా చదవండి, ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు మనం 10 మార్క్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్స్ థియరం అయితే డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ నాన్న, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మన క్లాస్లో వచ్చేసి మనమైతే రోల్స్ థియరం అయితే డిస్కస్ చేయబోతున్నాం. అంతకన్నా ముందు మన క్లాస్లో వీడియోస్ మీకు అర్థమవుతున్నాయా లేదో నాకైతే కామెంట్ చేయండి, ఓకేనా? డెఫినెట్లీ. సో ఓకే, చూద్దాం. రోల్స్ థియరం 10 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ నాన్న, ఓకేనా? సో ఏం చేయాలి? స్టేట్మెంట్ లెట్ ఎఫ్ ఈజ్ టు ఏ కామా బి ఆర్ బి ఏ ఫంక్షన్ సచ్ దట్. ఇందులో మనం స్టేట్మెంట్స్ కానించి అంతా మనమే రాసుకోవాలి, స్టేట్మెంట్ ప్రూఫ్ అన్నీ కూడా, ఓకేనా? చూద్దాం. స్టేట్మెంట్ ఏం తీసుకున్నా? లెట్ ఎఫ్ ఈజ్ టు ఏ కామా బి టు ఆర్, ఓకే, బి ఏ ఫంక్షన్ సచ్ దట్. అసలు మనం ఏం ప్రూవ్ చేయాలి? రోల్స్ థియరం అంటే ఏం ప్రూవ్ చేయాలంటే ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి అని ప్రూవ్ చేయాలి, ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ ఏ కామా బి అని ప్రూవ్ చేయాలి, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి దెన్ ఎగ్జిస్ట్ ఏ రియల్ నెంబర్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అని అయితే ప్రూవ్ చేయాలి నాన్న, ఓకేనా? సో ఈ 3 కండిషన్లు అయితే మనం ప్రూవ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడు, ఫస్ట్ కండిషన్ ప్రూఫ్ ఏం రాసుకోవాలంటే కనుక చూడు నాన్న, సిన్స్ మనం రాసుకునే దాన్ని బట్టే సిన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి అనేది నేను తీసుకున్నాను, ఓకేనా? ఆటోమేటిక్గా కంటిన్యూస్ అవుతే బౌండెడ్ అవుతుంది. బౌండెడ్ అవుతే దానికి ఏముంటాయి నాన్న? ఇన్ఫిమమ్ ఉంటుంది, సుప్రీమమ్ ఉంటుంది, అవునా? ఆ ఇన్ఫిమమ్కి సుప్రీంకి నేమ్స్ పెట్టుకుంటాం, అవునా? క్యాపిటల్ ఎమ్, స్మాల్ ఎమ్. క్యాపిటల్ ఎమ్ను వచ్చేసి సుప్రీమమ్ అంటారు, స్మాల్ ఎమ్ను వచ్చేసి ఇన్ఫిమమ్ అని అయితే అంటారు. ఇక్కడ వరకు క్లారిటీ కదా? ఓకే, ఇక్కడ ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి? అవుతే ఇన్ఫిమమ్ సుప్రీమమ్ ఈక్వల్ అవ్వచ్చు, లేదంటే నాట్ ఈక్వల్ అవ్వచ్చు కదా, అదే రాసా. దే హ్యావ్ 2 పాసిబిలిటీస్, ఐదర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ ఆర్ క్యాపిటల్ ఎమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్ అని అయితే, ఓకేనా? సరే, ఫస్ట్ వన్ ఈక్వల్ అని అయితే తీసుకుంటున్నాను నేను. క్యాపిటల్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్ అంటే సుప్రీమమ్ ఈక్వల్ టు ఇన్ఫిమమ్ అని అయితే తీసుకుంటున్నాను, ఓకే? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ రాయొచ్చు కదా నాన్న. రెండింటికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామనే. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామన్ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ మన కండిషన్ ప్రకారం, ఓకే? నెక్స్ట్, దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఫంక్షన్. ఆటోమేటిక్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ అవుతుంది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అవుతుంది నాన్న, ఓకేనా? సో ఇన్ పర్టిక్యులర్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 ఫర్ సేమ్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి. ఇక్కడ సింపుల్గా నేను చేసింది ఏంటి అంటే జస్ట్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో సి పెట్టా, అంతే, ఇంకేమీ మార్చలేదు నాకు, ఓకేనా? ఇక్కడ వరకు క్లారిటీ కదా? అంతే. ఫస్ట్ కండిషన్ అయితే అప్పుడే ప్రూవ్ అయిపోయింది. ఫస్ట్ కండిషన్ అయిపోయింది నన్ను, అంతే. జస్ట్ థియరీ పార్టే కదా. క్లోజ్డ్ ఏ కామా బి ఉంటుంది, సూపర్ అనుకుంటాం, ఇన్ఫిమమ్ ఉండదు అనుకుంటాం, క్యాపిటల్ ఏమో స్మాల్ ఏమో నేమ్స్ పెట్టుకుంటాం, పాసిబిలిటీస్ రాసుకుంటాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ కామన్గా తీసుకుంటాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూ అయిందని రాస్తాం, ఎఫ్ డాష్ ఆఫ్ 0, ఎఫ్ డాష్ ఆఫ్ సిలో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ ప్లేస్లో సి పెడతాం, సి బిలాంగ్స్ టు కూడా క్లోజ్డ్ ఏ కామా బి అని రాస్తాం, అంతే. సో సెకండ్ కండిషన్ నాట్ ఈక్వల్ అని అయితే తీసుకుంటున్నాం ఇప్పుడు, ఓకేనా? నాట్ ఈక్వల్. సో దీనికోసం నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను, ఏంటి? ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను, ఓకేనా? దెన్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ క్యాపిటల్ ఎమ్ కామా ఎమ్ మస్ట్ బి డిఫరెంట్ ఫ్రమ్ ఎఫ్ ఆఫ్ ఏ కామా ఎఫ్ ఆఫ్ బి అని అయితే తీసుకుంటున్నా. ఏంటన్నా, నేను ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ అని అయితే అనుకున్నాను ఫస్ట్, ఓకే? సో ఓకే కదా నాన్న, ఇక్కడ మనం ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని అయితే అనుకున్నాం, గుర్తుపెట్టుకోండి, ఓకే? దెన్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద నెంబర్ ఎమ్ కామా స్మాల్ ఎమ్ మస్ట్ బి డిఫరెంట్ ఫ్రమ్ ఎఫ్ ఆఫ్ ఏ కామా ఎఫ్ ఆఫ్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ రెండు ఈక్వలే, ఓకే, నేను ఒప్పుకుంటాను, కానీ ఎఫ్ ఆఫ్ ఏలో ఎఫ్ ఆఫ్ బిలో అట్లీస్ట్ ఒక్కటన్నా సరే డిఫరెంట్గా ఉంటుంది అని అయితే అంటున్నాడు. మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే నాన్న, ఈక్వాలిటీ తీసుకుంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్గా 1 మినిట్ ఇలా చూడండి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏలో ఒక 100 మెంబర్స్ ఉన్నారంటే ఎఫ్ ఆఫ్ బిలో కూడా 100 మెంబర్స్ ఉన్నారు అనే కదా నాన్న.
అన్న వీళ్ళందరూ బాయ్స్ వీళ్ళందరూ మేలే ఓకే అనుకుందాం. ఇక్కడ ఏమంటాడంటే అట్లీస్ట్ ఒక్కరైనా సరే డిఫరెంట్గా ఉంటారు అనేది అన్నాడు. అంటే తను ఒక చిన్న పాప అయినా అయి ఉండొచ్చు కదా. అక్కడ చెప్పేది అదే మీనింగ్. ఎఫ్ ఆఫ్ ఈక్వలే, కానీ అందులో ఒక్క ఎలిమెంట్ అయినా సరే డిఫరెంట్గా ఉంటుంది అనేది అంటున్నాడు. ఓకే, సపోజ్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎమ్ అని అయితే అనుకున్నాం. ఓకే, డిఫరెంట్ ఫ్రమ్ ఎఫ్ కామా ఏబి, ఎఫ్ ఆఫ్ ఏ కామా ఎఫ్ ఆఫ్ బి. ఆ రెండిట్లో డిఫరెంట్గా ఉన్న ఎలిమెంట్ నేను ఏమనుకుంటున్నాను, సపోజ్ కింద ఎఫ్ ఆఫ్ సి అని అయితే అనుకుంటున్నాను. ఓకే, నౌ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ క్యాపిటల్ ఎమ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. అవునా, క్యాపిటల్ ఎమ్ అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఏంటన్నా క్యాపిటల్ ఎమ్, ఇదేమో స్మాల్ ఎమ్ అనే కదా, అంటే సుప్రీమో ఇది ఇంటిమో అనే కదా. ఓకే, ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని అయితే రాసుకున్నాం. ఓకేనా నాన్న, ఇక్కడ వరకు క్లారిటీ కదా. ఫస్ట్ కండిషన్ మనం క్యాపిటల్ ఎంఏ తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఎఫ్ ఆఫ్ ఏకి ఎఫ్ ఆఫ్ బికి నాట్ ఈక్వల్ అని అయితే రాసుకున్నాం. క్లారిటీ? ఓకే, ఆటోమేటిక్గా ఎఫ్ ఆఫ్ సి ఎమ్కి ఈక్వల్ అవ్వాలి. ఎమ్ ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అదంటే ఆటోమేటిక్గా ఎఫ్ ఆఫ్ సి కూడా ఈక్వల్ అవ్వదు. అదే రాసా చూడనా. అప్పుడు బి కూడా ఈక్వల్ అవ్వదు. అంటే ఇక్కడ సి నాట్ ఈక్వల్ టు ఏ, సి నాట్ ఈక్వల్ టు బి అని అయితే అనుకుంటున్నాం. అవునా కన్నా. కానీ ఇంకా ఏ కామా బిలో ఎక్కడో కూడా సి ఉంది అని అయితే నేను అనుకుంటున్నాను. అంటే మిడిల్లో కూడా ఉండొచ్చు. అంటే ఇక్కడ ఏ కంటే సి పెద్దది, సి కంటే బి పెద్దది. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా మిడిల్లో ఎవరు ఉన్నట్టునా, సి ఉన్నట్టు. ఓకేనా, సిన్స్ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఇన్ క్లోజ్డ్ ఏ కామా బి అండ్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి అని అయితే రాసుకుంటాం. క్లారిటీ? ఓకే, ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ అట్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫరెన్షియబుల్, సి కూడా ఏ కామా బిలో ఉందని అప్పుడు సి కూడా డిఫరెన్షియబుల్ అవుతుంది. అవునా, ఆటోమేటిక్గా ఏ కామా బి డిఫరెన్షియబుల్ అవుతే కనుక ఆటోమేటిక్గా సి ఏ కామా బిలోనే ఉంది మనం ఇంకా అనుకుంటున్నాం. అప్పుడు అది కూడా ఏమవుతుంది, డిఫరెన్షియబుల్ అయితే అవుతుంది. అవునా, అదే రాశాను నేను. ఓకే, ఇప్పుడు చూడు, ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ సి లెఫ్ట్ అనమాట. ఇది ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఎగ్జిస్ట్ బోత్, అంటే ఈ రెండు ఈక్వల్ అవుతాయి, ఎగ్జిస్ట్ అవుతాయి అని అయితే అనుకుంటున్నాను ఇప్పుడు. ఓకే, ఎల్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ సి. ఓకే, లెఫ్ట్ లిమిట్ అయితే కడుతున్నాను చూడు. ఎల్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి. మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, నేను మళ్ళీ ఇంక ఫార్ములా చెప్పండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి. ఓకే, ఫార్ములా ఇది మీనంగా చెప్పాలంటే. ఓకే, ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను అంటే కనుక చూడన్నాను, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది అంటే అక్కడ మనం ఇప్పుడు ఎంత పెట్టుకోవాలి, సి మైనస్ హెచ్ అయితే పెట్టుకోవాలి. అవునా, సి మైనస్ హెచ్ రాసుకోవచ్చు కదా నేను ఆటోమేటిక్గా. ఓకే, మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై మైనస్ హెచ్. నేను ఎందుకు అనుకుంటున్నానంటే ఇప్పుడు ఎక్స్ మైనస్ సి ప్లేస్లో నేను హెచ్ అయితే ఏమనుకుంటున్నాను, హెచ్ అని. ఓకే, ఎక్స్ ప్లేస్లో నేను సి మైనస్ హెచ్ అయితే సబ్స్టిట్యూట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడేమో ఎఫ్ ఆఫ్ సి ఎక్స్ ప్లేస్లో సి మైనస్ హెచ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎక్స్ మైనస్ సి దగ్గర ఏమో హెచ్ అయితే తీసుకుంటున్నాను. క్లారిటీ కదా. ఓకే, అదే రాశాను నాన్న, ఇంకేమీ రాయలేదు. కానీ ఇక్కడ ఒక మైనస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మైనస్ అయితే పెట్టుకున్నాను అంతే. ఓకేనా నాన్న, ఇంకైతే ఏం క్లారిటీ లేదు కదా. ఇక్కడ కూడా అంతే, యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏమో సి ప్లస్ హెచ్ తీసుకుంటున్నాను, ఇక్కడేమో ఎక్స్ మైనస్ సి ప్లేస్లో హెచ్ అయితే తీసుకుంటున్నాను అంతేనా, ఇంకేమీ మార్చలేదు. ఓకేనా, ఇక్కడ వరకు క్లారిటీ కదా నాన్న. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడనా, సిన్స్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు సుప్రీమం. ఎందుకు చూడు, సుప్రీమం అంటే ఇక్కడ ఒకేలా రాకపోయినా లిమిట్స్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి. అవునా కదా. సో సిన్స్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎం సుప్రీమం, ఎఫ్ ఆఫ్ సి మైనస్ హెచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి. అంటే ఎల్ డాష్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ సి వాల్యూ తీసుకున్నాను కదా బ్యాక్ సైడ్, అదన్నమాట.
ఓకే, బ్యాక్ సైడ్ వాల్యూ తీసుకున్నాను. -h డివైడ్ చేస్తుంది ఇక్కడ, అవునా? -h అనేది డివైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూడన్నా, ఇది సేమ్ బ్యాక్ సైడ్ L'(f) లాగా ఉంది, అవునా? L(f') లాగా ఉంది. ఓకే, ఆటోమేటిక్గా ఇప్పుడు L'(f) లా ఉందంటే అది ఖచ్చితంగా ఏమవుతుంది? L(f') <0 అని అయితే అవుతుంది, అవునా? దాన్ని నేను ఈక్వేషన్ 1 అయితే అనుకుంటున్నాను. ఓకే, దెన్ f(c+h) దేనికంటే పెద్దది లేదా దేనికంటే చిన్నది? f' కన్నా f(c+h) అనేది చిన్నదన్నాను, ఓకేనా? సిమిలర్లీ గుర్తుపెట్టుకో. ఇప్పుడు రైట్ లిమిట్ అయితే తీసుకుంటున్నాం. f(c+h మైనస్ f(c/h) ఈజ్ <0), అవునా? <0). ఓకే, ఇప్పుడు చూడు, ఇది సెకండ్ లిమిట్ అయితే అనుకున్నాం. ఫ్రమ్ 1 and 2 ఎలా వచ్చింది నాన్న? చూడు, ఖచ్చితంగా ఇక్కడ రాసాను చూడు. ఇదేమో ఇలా ఉంది, ఇదేమో ఇలా ఉంది, ఇదేమో ఇలా ఉంది, ఇదేమో ఇలా ఉంది, అంటే ఈక్వల్గా ఉన్నట్టే కదా. సో ఇప్పుడు చూడండి, ఫ్రమ్ 1 and 2 r, f'(c) ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? L(f') ఈక్వల్ టు అవుతుంది. ఈ రెండిటికి దేనికి ఈక్వల్ అవుతుంది? ఇక్కడ 0కి అయితే ఈక్వల్ అవుతున్నాను, ఓకేనా? దేర్ ఎగ్జిస్ట్ c బిలాంగ్స్ టు a, b సచ్ దట్ f'(c) ఈజ్ ఈక్వల్ టు 0 అని అయితే రాస్తున్నా, అంతే. చాలా ఈజీ నాన్న. సో మీకు ఇక్కడ ఒక్కసారి అర్థం కాకపోయి ఉండొచ్చు, ఒక్కసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఏం లేదు నాన్న, బ్యాక్ సైడ్ ఉన్న L(f') వాల్యూని అయితే తీసుకున్నాం. ఓకే, L(f') వాల్యూ అంతా ఇది. ఓకే, ఇది అయితే తీసుకున్నాను నాన్న, అవునా? తీసుకున్నాను. ఇదిగో చూడు, తీసుకున్నానా లేదా? ఓకే, తీసుకున్న తర్వాత ఇది సేమ్ బ్యాక్ సైడ్ ఇది. ఓకే, f(c) ఈజ్ ఈక్వల్ టు m అనుకున్నా, f(c) తీసుకున్నాం. సేమ్ ఇదే కదా వచ్చింది నాన్న మనకి. ఇప్పుడు దీన్ని మనం బ్యాక్ సైడ్ L(f') లాగా అయితే ఉంది అనుకుంటున్నాం. సో అదే రాసా, ఓకేనా? దెన్ ఏం తీసుకుంటున్నాం మళ్ళీ? f(c+h) < f(c) అని అయితే అనుకుంటున్నాం. దెన్ సిమిలర్లీ ఇది ఎలా ఉంది నాన్న? రైట్ సైడ్ ఎలిమెంట్ లాగా అయితే ఉంది, r(f') లాగా. సో ఈ రెండు ఇక్కడ 0కి ఈక్వల్ అవుతున్నాయి అని అయితే అంటున్నాను, అంతే, ఇంకేమీ కాదు, ఓకేనా? ఇది రోల్స్ థీరం అంటే చాలా ఇంపార్టెంట్, అంటే చాలా ఈజీ. జస్ట్ ఓన్లీ 3 కండిషన్స్. ఇక్కడ వరకు ఈజీగా ఉంటుంది, ఇక్కడ వరకు కూడా మీకు అర్థం అవుతే కనుక డైరెక్ట్ చాలా ఈజీగా అయితే ఉంటుంది నాన్న. సో థ్యాంక్ యూ, ఖచ్చితంగా మీకు అర్థం అయ్యిందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. సో వీటి మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా అవైతే నేనైతే ఏం డిస్కస్ చేయట్లేదు నాన్న. సో డైరెక్ట్గా అయితే ఇంకెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ మన లాగ్రేంజ్ థియరమ్ అయితే చూద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. ఈరోజు మనం సెమ్ 4 రియల్ అనాలిసిస్లో యూనిట్ 4లో లాగ్రేంజ్ థియరమ్ అయితే చూద్దాం నాన్న. డిఫరెన్షియేషన్ అనే చాప్టర్లో చాలా 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 ఇంపార్టెంట్. 10 మార్క్స్కి రేపు పొద్దున్న నువ్వు ఎగ్జామ్స్కి వెళ్ళినా ఫస్ట్ కనిపించి తీకొచ్చినాయి. ఓన్లీ 3 థియరమ్స్ ఉంటాయి నాన్న. ఆల్రెడీ రోల్స్ థియరమ్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయ్యింది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మంచిగా స్టూడెంట్స్ అందరూ కూడా బాగా అర్థమైందని కూడా చెప్పారు, ఓకేనా? ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈరోజు క్లాస్ మనకి, మీరు మన క్లాస్లో మన ఛానల్లో వీడియో చూస్తుంటే ఎలా అనిపించిందో కూడా నాకు డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి, ఓకేనా? లాగ్రేంజ్ థియరమ్ స్టేట్మెంట్ అయితే మనమే రాసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఏమని? ఇఫ్ f(a) ఫంక్షన్, ఇఫ్ ఏ ఫంక్షన్ f(x) is continuous on closed a, b f is differentiable అని చూపించాలి. f(a) not equal to f(b), there exists at least one point c belongs to a, b the f'(c) equal to f(b minus f(a by b minus a). సో ఇది మీకు రోల్స్ థియరంలో సగం అయితే ఉంటుంది, చాలా ఈజీ అయితే ఉంటుంది నాన్న. చూద్దాం. ప్రూఫ్ గివెన్ దట్, మనకి ఇచ్చిన దాని ప్రకారం ఏంటి? f(x) is కంటిన్యూస్ అవుతుంది, క్లోజ్డ్ ఏ, b అదే రాసా. డిఫరెన్షియబుల్ కూడా అవుతుంది, అదే రాశాను నేను ఇక్కడ, ఓకేనా? నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. ఏం ప్రూవ్ చేయాలి? f'(c) ఈజ్ ఈక్వల్ టు f(b మైనస్ f(a by b మైనస్ a) అయితే ప్రూవ్ చేయాలి, ఓకేనా? ఇక్కడ వరకు క్లారిటీగా అన్నాను. ఓకే, నేను ఒక కొత్త ఫంక్షన్ అయితే తీసుకుంటున్నాను. నౌ కన్సిడర్ ఏ న్యూ ఫంక్షన్ π(x) ఈజ్ ఈక్వల్ టు f(x) మైనస్
కేఎక్స్ అని అయితే నేను ఓన్గా తీసుకుంటున్నాను. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకే, అకార్డింగ్ టు ద రోల్స్ థీరమ్ పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏం సాటిస్ఫై చేస్తున్నాను, అది కంటిన్యూస్ అవుతుంది, అలాగే డిఫరెన్షియబుల్ కూడా అవుతుంది. అదే రాసాను, ఇంకేమీ రాయలేదు. ఓకేనా, ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా. సో ఇచ్చిన దాని ప్రకారం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ డెరివేటివ్ అవుతుంది అని మనం తీసుకున్నాం, ఇచ్చారు. మనం ఏం ప్రూవ్ చేయాలో రాసుకున్నాం. మనం ఒక కొత్త ఫంక్షన్ తీసుకుంటున్నాం, అదేంటి పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కేఎక్స్. ఓకే, రోల్స్ థీరం ప్రకారం అది ఏం సాటిస్ఫై చేస్తుంది అంటే పై ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ అవుతుంది, డిఫరెన్షియబుల్ కూడా అవుతుంది అని అయితే రాసుకున్నాను. ఓకేనా నాన్న, క్లారిటీ కదా. ఓకే, నా అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా అది ఏమైనట్టు నాన్న చూడు, ఇక్కడ అది పై ఆఫ్ ఎక్స్ పై ఆఫ్ ఏ కామా బీని అయితే సాటిస్ఫై చేస్తుంది ఇక్కడ. అంటే ఆటోమేటిక్గా నేను పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఏ పై ఆఫ్ బి అని రాసుకోవచ్చా? అదే రాశాను, ఇంకేమీ రాయలేదు. ఓకేనా, అదే రాసా. ఈక్వేషన్ 1 చూడండి ఒకసారి, మనకి ఏమొచ్చింది, పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ కేఎక్స్ అనేది వచ్చింది. అవునా, ఇక్కడ నేను ఎక్స్ ప్లేస్లో ఏనైతే సబ్స్టిట్యూట్ చేసుకున్నా. సో ఇది ఈక్వేషన్ 1 మనకి. అవునా, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏనైతే సబ్స్టిట్యూట్ చేసుకున్నాను, ఇంకేమీ చేయలేదు. ఓకే, నౌ ఏ పెట్టుకున్నాం, క్లోజ్డ్ ఏ కామా బి కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఏనైతే సబ్స్టిట్యూట్ చేస్తాం, నెక్స్ట్ బీని కూడా చేయాలి కదా నాన్న. అదే చేస్తా, మళ్ళీ ఎక్స్ ప్లేస్లో బీని అయితే సబ్స్టిట్యూట్ చేసుకున్నా. ఇప్పుడు కూడా మనకి ఏమైంది, పై ఆఫ్ నా సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2 ఏంటన్నా, ఈక్వేషన్ 2లో అయితే సబ్స్టిట్యూట్ చేస్తాను. క్లారిటీగా చూడు, ఈక్వేషన్ 2 వచ్చేసి మనకి పై ఆఫ్ ఏ ఈక్వల్ టు పై ఆఫ్ బి. ఇది మనకి పై ఆఫ్ ఏ వాల్యూ. అవునా, ఇది మనకి పై ఆఫ్ బి వాల్యూ. అంటే నేను ఇప్పుడు ఈక్వేషన్ 2లో ఈ రెండు వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, అదే చేశాను నాన్న. చూడు, పై ఆఫ్ ఏ అంటే మనకి ఎంత, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కే ఆఫ్ ఏ, అదే వేసా. ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి మైనస్ కేబి, అదే రాసా. ఇంకేమన్నా రాసానా? ఇంకేమీ రాయలేదు నాన్న. ఇప్పుడు చూడు, ఆటోమేటిక్గా ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న కే లేదంటే ఇటు సైడ్ ఉన్నది మనం రివర్స్ చేసుకుంటాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ బి ఇక్కడ ఉంది, ఇటు సైడ్ ఎఫ్ ఆఫ్ ఏని పంపించేస్తే మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అయితే వస్తుంది. అవునా, అదే రాసుకున్నా. ఓకే, ఇక్కడ మైనస్ కేబీ అయితే ఉంది నాన్న. ఈ మైనస్ కేబీని అవతలు తీసుకొచ్చేస్తే ప్లస్ కేబీ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మైనస్ కేఏ ప్లస్ కేబీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అయితే వచ్చింది. ఓకేనా, ఇక్కడ నేను కేని అయితే కామన్ తీస్తున్నాను. కేని కామన్ తీసేసి బి మైనస్ ఏ రాసుకొచ్చాను. అవునా, ఇక్కడ మనకి చూడు, కే ఇంటూ బి కేబి, కే ఇంటూ మైనస్ ఏ మైనస్ కేఏ, అంతేనా, వచ్చిందా లేదా, మైనస్ కే వచ్చింది, కేబి అయితే వచ్చింది. ఎక్కడ కన్ఫ్యూజన్ పడద్దు. అదేంటి సార్, ఇక్కడ మైనస్ కే ఉంది కదా, మీరు అలా ఎలా తీసేస్తారు అంటే చిన్న చెప్తా. మైనస్ కే కామన్ తీసుకుంటే మైనస్ కే ఇంటూ బి మైనస్ కేబి వచ్చేస్తుంది, కానీ ఇక్కడ మనకు ప్లస్ ఉందని అన్నారు. సో అందుకని బి మైనస్ ఏ తీసుకొని సింపుల్, నేను అక్కడ ఏమీ ఎక్స్ట్రా చేయలే, జస్ట్ కే బయటికి రాసుకున్నా, ఆటోమేటిక్గా మైనస్ అనేది ఏకు ఉంటుంది కాబట్టి మైనస్ ఏ పెట్టుకున్నా బి పెట్టుకున్నా అంతేనా. ఓకేనా, సో ఇప్పుడు ఆటోమేటిక్గా కే ఈక్వల్ టు ఇటు సైడ్ ఉన్న బి మైనస్ ఏని ఇప్పుడు ఇటు సైడ్ పంపిస్తే బై చేస్తుంది. అవునా, కే ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అని అయితే అనుకున్నా, అంతే. సో మనకి ఇక్కడ కావాల్సిన కండిషన్ అయితే వచ్చేసింది చూడు. సో ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, దీన్ని ఈక్వేషన్ 3 అని అయితే అనుకుంటున్నాను నేను. ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్ 1 పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కేఎక్స్. ఓకే, కేఎక్స్ ఉంది, బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు చూడు, పై డాష్ ఆఫ్ ఎక్స్ అయితే తీసుకున్నా. పై డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఖచ్చితంగా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ కేఎక్స్కి డెరివేటివ్ అంటే ఇది ఎలా ఉంది నాన్న, డి బై డిఎక్స్లా ఉంది. అవునా, డి బై డిఎక్స్ ఆఫ్ కే ఆఫ్ ఎక్స్ అంటే కే బయటికి పోతే ఆటోమేటిక్గా ఏమవుతుంది, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే వస్తుంది. ఇంకా మనకి కే ఆఫ్ 1 అయితే వచ్చింది. ఓకే, క్లారిటీ కదా. ఓకే, అంటే ఇంకే ఉన్నట్టు ఇక్కడ లెక్క. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి, ఎఫ్ డాష్ ఆఫ్
పై డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూలో ఇప్పుడు మనం సి అయితే పెడుతున్నాం ఎక్స్ ప్లేస్లో, అంతేనా? పెట్టేసుకున్నాం. ఓకే, నౌ బై రెపిల్స్ థియరం ప్రకారం, బై రోల్స్ థియరం ప్రకారం ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ పై డాష్ ఆఫ్ సి ఏమవుతుంది? అక్కడ మనకి ఒక్క నిమిషం మీకు చూపిస్తా. ఒకసారి చూడన్నా, ఇక్కడ చూడు, ఇక్కడ మనకి ఎఫ్ డాష్ ఆఫ్ సి వాల్యూ ఎంత వచ్చింది నాన్న? 0. ఓకే, గుర్తుపెట్టుకో, ఎఫ్ డాష్ ఆఫ్ సి వాల్యూ అంతా 0 అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం దాన్ని బట్టి ఇక్కడ పై డాష్ ఆఫ్ సి వాల్యూ 0 తీసుకోవచ్చు కదా నాన్న? తీసుకోవచ్చా, తీసుకోకూడదా? తీసుకోవచ్చు. ఆటోమేటిక్గా అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ సి మైనస్ కే. ఓకే, ఎఫ్ డాష్ ఆఫ్ సి మైనస్ కే అంటే ఇక్కడ వాల్యూని తీసుకున్నాను చూడు, ఇదిగో పై డాష్ ఆఫ్ సి అంటే ఇది వాల్యూ, ఈ వాల్యూని ఇక్కడ తీసుకున్నాను అంతే. ఇక్కడ పై డాష్ ఆఫ్ సి వాల్యూని ఇక్కడ రాసుకుని ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు కదా, అదే రాసా. ఇక్కడ ఉన్న మైనస్కి అవతలకి వెళ్తే ప్లస్ కే అవుతుంది. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు కే. ఓకేనా? ఈక్వేషన్ 3 ప్రకారం మనం ఎలా రాసుకోవచ్చు నన్ను ఇప్పుడు? ఈక్వేషన్ 3 ప్రకారం ఇలా చూడ ఒకసారి, కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ ఉంది. అంటే ఇక్కడ నేను అదే రాస్తా చూడు, ఎఫ్ డాష్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అని రాసుకోవచ్చా? ఇక్కడ నేను ఏం రాసా? ఎఫ్ డాష్ ఆఫ్, ఇది మనకి ఈక్వేషన్ 3, కానీ ఇప్పుడు నేను ఎఫ్ డాష్ ఆఫ్ సి ఉంది కాబట్టి కే అంటే ఇప్పుడు మనకి ఎంత నాన్న? కే అంటే వాల్యూ ఎంత? ఇది కే వాల్యూ, గుర్తుపెట్టుకో, కే వాల్యూ ఇది నాన్న. ఓకేనా? సో అందుకే నేను ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ కామన్గా తీసుకున్నా, కే ప్లేస్లో మనకి ఈక్వేషన్ 3లో వచ్చిన వాల్యూని అయితే సబ్స్టిట్యూట్ చేశాను అంతే. ఏమన్నా ఉందా అసలు ఈ సమ్లో నేర్చుకోవడానికి? మీరు నాకు అర్థం కాదు, చాలా ఈజీ నాన్న, మనం తిక్కమక్కగా చేస్తాం అంతే, కానీ చాలా ఈజీ. లాగ్రాంజ్ థియరం రోల్స్ థియరం కంటే చాలా ఈజీ. ఓకే, గుర్తుపెట్టుకోండి, రోల్స్ థియరం అనేది బేసిక్, దానికి తెలియకన్నా మీరు ఎంతవరకు అయితే రాకూడదు, రారని అనుకుంటున్నాను. స్టేట్మెంట్ తీసుకుంటాం, ప్రూఫ్ తీసుకుంటాం, ఇదైతే మనం ప్రూవ్ చేయాలనుకుంటాం, యాస్టిస్ తీసుకుంటాం, ఇక్కడ వరకు అయితే మనకి అంత ఈజీ నాన్న. ఓకే, ఇక్కడ మనకు వాల్యూ వచ్చింది, కాకపోతే ఇక్కడ మనకి సి డాష్ ఎఫ్ డాష్ ఆఫ్ సి లేదు. అందుకని మనం ఈక్వేషన్ 1 ప్రకారం పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కేఎక్స్ అనుకుంటాం. కేఎక్స్కి డెరివేటివ్ చేత కే ఉంటుంది. సో పై డాష్ ఆఫ్ సిని ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు కే అనుకుంటాం. కేని అవతల పంపిస్తే ఇది వస్తుంది. కే ప్లేస్లో మన ఈక్వేషన్ 3లో వచ్చిన ఇదైతే సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. ఇంకేమన్నా ఉందా? ఇది ఈరోజు ప్రాబ్లం అయితే. సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్లీ మన క్లాస్లో మన ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో నాకైతే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. ఆల్రెడీ మనం రోల్స్ థియరం అండ్ లాగ్రాంజ్ థియరం అయితే వీడియోలో అయితే డిస్కస్ చేస్తాం. అవన్నీ కూడా మనకి ఈ డిఫరెన్షియేషన్లో మీకు 3 ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. మన ఛానల్లో మీకు మోడల్ పేపర్స్ కావాలన్నా డిస్క్రిప్షన్లో ఉన్న నా నెంబర్కి అయితే కామెంట్ చేయండి, నేనైతే డెఫినెట్గా మీకైతే సెండ్ చేస్తాను. ఓకేనా? సో ఈరోజు మనం కాచీస్ మీన్ వాల్యూ థియరం ఆర్ సెకండ్ మీన్ వాల్యూ థియరం అని అడిగినా కానీ ఒకటే ఆన్సర్ రాస్తాం. ఈరోజు దానికైతే ఆన్సర్ చూద్దాం. ఓకే, స్టేట్మెంట్ అయితే మనమే రాసుకోవాలి, అది అందరికీ మీకు తెలిసిందే కదా అని చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ 2 ఫంక్షన్స్ అయితే నేను తీసుకుంటున్నాను. ఓకే, ఎఫ్ ఆఫ్ జీ ఆర్ కంటిన్యూస్, ఎఫ్ కామా జీ ఆర్ కంటిన్యూస్ ఇన్ క్లోజ్డ్ ఏ కామా బి, ఎఫ్ కామా జీ ఆర్ డెరివేబుల్ ఇన్ క్లోజ్డ్ ఏ కామా బి అని అయితే మనకు ఆల్రెడీ తెలుసు. మనం ప్రూవ్ చేయాల్సిన ఏంటంటే ఇది, ఇఫ్ జీ డాష్ ఆఫ్ సి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 దెన్ దెర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 point C belongs to A comma B, C belongs to A comma B, then f dash of C is equal to FB minus F of A, f dash of C is equal to by GB minus G of B minus G of A. ఇది ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. ప్రూఫ్ గివెన్ దట్ ఇచ్చింది అయితే రాస్తాం. ఎఫ్ ఆఫ్ జీ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ 2 ఫంక్షన్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ కంటిన్యూస్ అవుతున్నాయి, అలాగే డెరివేబుల్ అవుతున్నాయి. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్, ఇదైతే ప్రూవ్ చేయాలి, అదే రాస్తా అంతే. ఏమన్నా ఉందా ఒక పేజీలో ఆన్సర్? స్టేట్మెంట్ గుర్తుంటే అదే ప్రూఫ్లో సగం ఉంది. చూడన్నాను,
సో నేను ఒక ఫంక్షన్ అయితే కన్సిడర్ చేసుకుంటున్నాను. అది ఏమని, పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇది ఈక్వేషన్ 1. ఇది నేను ఓన్గా తీసుకున్న ఫంక్షన్. ఓకేనా, మనందరం కూడా అదే తీసుకోవాలి. అకార్డింగ్ టు ద రోల్స్ థియరం పై ఆఫ్ ఎక్స్ అనేది ఏమవుతుంది, కంటిన్యూస్ అవుతుంది, డిఫరెన్షియబుల్ కూడా అవుతుంది. ఓకే, క్లోజ్డ్ ఏ కామా బీలో అండ్ ఓపెన్ ఏ కామా బీలో కూడా. అంటే ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, పై ఆఫ్ ఏ ఈక్వల్ టు పై ఆఫ్ బి అని అయితే రాసుకోవచ్చు. అవును, అదే రాసా. చూడన్నా, ఇన్ ఈక్వేషన్ 1 అంటే ఇది ఈక్వేషన్ 1 తీసుకొని ఈక్వేషన్ 1లో ఎక్స్ ప్లేస్లో మనం అయితే ఫస్ట్ ఏ సబ్జెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ బి కూడా చేసుకోవాలి. అంతే. చేసుకున్న తర్వాత వచ్చిన వాల్యూస్ ఉంటాయి కదా, ఇప్పుడు పై ఆఫ్ ఏ అంటే వాల్యూ ఇది, పై ఆఫ్ బి అంటే ఇది దీనికి ఈక్వల్. మనం ఈక్వేషన్ 2లో పై ఆఫ్ ఏ పై ఆఫ్ బి ఉందా లేదన్నా. ఇప్పుడు పై ఆఫ్ ఏ అంటే ఇది సబ్స్టిట్యూట్ చేయాలి, పై ఆఫ్ బి అంటే ఇదైతే సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. చేసుకున్నా. చూడన్నా, యాజ్ ఇట్ ఈజ్గా వచ్చిందా లేదా, ఏమన్నా మారిందా అక్కడ, అసలు లేదు. ఈక్వేషన్ 1 అంటే ఇదిగో ఇది, పై ఆఫ్ ఏ అంటే ఇది, పై ఆఫ్ బి అంటే ఇది, అంతే. ఇంకేమన్నా మారిందా నాన్న అసలు అక్కడ. మీకు ఇంకా క్లారిటీగా రావాలంటే ఇదిగో పై ఆఫ్ ఏ ఈక్వల్ టు పై ఆఫ్ బి. ఓకేనా నాన్న, ఇంకా క్లారిటీ కదా. అంటే ఇదేమో పై ఆఫ్ ఏ వాల్యూ, ఇదేమో పై ఆఫ్ బి వాల్యూ. ఓకే, ఇప్పుడు చూడు, ఇట్ సైడ్ ఒక మైనస్ ఆఫ్ కే ఇంటూ జీ ఆఫ్ బి ఉంది, దీన్ని అవతల పంపించాయి అంటే ప్లస్ అయిందా. ఓకే, ఇట్ సైడ్ ఉన్న ఎఫ్ ఆఫ్ ఏని ఇట్ సైడ్ పంపించాయి, మైనస్ అయిపోయిందా. క్లారిటీ కదా. ఓకే నాన్న, ఇప్పుడు చూడు, కేని అయితే కామన్ తీసుకుంటున్నా రెండింటి నుంచి కూడా. అంటే కే ఇంటూ జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. ఓకేనా నాన్న, క్లారిటీ కదా. ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఇప్పుడు చూడు నాన్న, ఇప్పుడు చూడు, ఇట్ సైడ్ ఉన్న వీటిని ఇట్ సైడ్ అయితే పంపించేస్తున్నా. ఓకే, జీ ఆఫ్ బిని జీ ఆఫ్ ఏని యువతలకి అయితే పంపిస్తే ఏమవుతాయి, బై డివిజిబుల్ అయితే అవుతాయి. అదే చేసా చూడు, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ, అంతే అయిపోయింది. కే ఈక్వల్ టు, ఇంకేమన్నా రాసానన్నా అసలు. ఒక్క ఫంక్షన్ తీసుకున్నా అది కంటిన్యూస్ అవుతుంది, క్లోజ్డ్ ఏ కామా బి ఓపెన్ ఏ కామా బి, పై ఆఫ్ ఏ ఈక్వల్ టు పై ఆఫ్ బి అనుకున్నాం. సో ఈక్వేషన్ 1 ఎక్స్ ప్లేస్లో మనం అయితే ఏ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, బి సబ్స్టిట్యూట్ చేసాం, వచ్చిన వాల్యూస్ని సెకండ్ దాంట్లో పెట్టాం. సో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, జస్ట్ సఫలింగ్ చేసుకున్నాం, మనకి ఇది ఆల్రెడీ వచ్చు. సో కే ఈక్వల్ టు ఇలా అయితే వాల్యూ వచ్చింది, అంతే. నెక్స్ట్, బై రోల్స్ థియరం ప్రకారం మనకి ఏం తెలుసు అంటే నాన్న, ఎఫ్ డాష్ ఆఫ్ సి అనేది ఇక్కడ 0 అవుతుంది. ఓకే, ఎఫ్ డాష్ ఆఫ్ సి అనేది ఏమవుతుంది, 0కి అయితే ఈక్వల్ అవుతుంది. ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్ 1 చూడు, పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్, కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. అదే రాశాను నాన్న. ఆటోమేటిక్గా పై డాష్ ఆఫ్ ఎక్స్ కూడా అదే కదా అవుతుంది, అదే తీసుకున్నా, అంతే, ఇంకేమీ రాలేదు. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి. ఇక్కడ నేను ఎక్స్ ప్లేస్లో సి అయితే పెట్టుకుంటున్నా. పై డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్లో ఇగో దీంట్లో నేను ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో సి అయితే సబ్స్టిట్యూట్ చేసుకున్నానా. క్లారిటీ కదా. ఓకే కదా. ఇప్పుడు చూడు, పై ఆఫ్ ఎక్స్ అనేది ఎఫ్ డాష్ ఆఫ్ సి అనేది మనకి 0 అవుతుందని తెలిసినప్పుడు, ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇది పై డాష్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇది మనం తీసుకున్నాం. ఆటోమేటిక్గా ఇప్పుడు పై డాష్ ఆఫ్ సి కూడా దేనికి ఈక్వల్ అవుతుంది, 0కి అయితే ఈక్వల్ అవుతుందా లేదా. అవునా నాన్న, అదే రాసుకున్నా, ఇంకేమీ రాసుకోలేదు. అంటే ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ సి 0 అయినప్పుడు పై ఆఫ్ ఎక్స్ అయితే మనకు వచ్చింది ఈక్వేషన్ 1 ప్రకారం. ఓకే, బై రోల్స్ థియరం ప్రకారం. అంటే ఇప్పుడు ఇది రాసుకొని నేను ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అని రాసుకొచ్చా, ఇది కూడా అప్పుడు దానికి ఈక్వల్ అవుతుంది కదా నాన్న, అదే రాసాను, ఇంకేమీ రాయలేదు. ఓకేనా. సో ఓకేనా, పై డాష్ ఆఫ్ సి అంటే ఏంటి నాన్న, ఇది వాల్యూ, పై డాష్ ఆఫ్ సి అంటే వాల్యూ ఇది, అదే రాసా, ఈక్వల్ టు 0 చేసాను, అంతే. ఇంకేమన్నా చేశానా, ఇంకేమీ చేయలేదు. ఇప్పుడు చూడు, ఎఫ్ డాష్ ఆఫ్ సి మైనస్ కే జీ డాష్ ఆఫ్ సి ఉంది. ఈ మైనస్ని యువతలకి పంపించాయి, ఏమవుద్ది, ప్లస్ అవుతుంది. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ జీ డాష్ ఆఫ్ సి అయిందా లేదా, అవింది. ఓకే, దీన్ని కూడా ఇప్పుడు చూడండి, క్లారిటీగా చూడు. ఓకే,
ఎఫ్ డాష్ ఆఫ్ సిని అవతల పంపిస్తే ఏమవుతుంది, బై అయితే అవుతుంది. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి అనేది ఈక్వల్గా అవుతుంది. అవునా? దేని ప్రకారం? ఫ్రమ్ ఈక్వేషన్ 3 ప్రకారం. చూడాను కే అంటే ఇక్కడ ఏంటన్నా ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ, జీబీ మైనస్ ఎఫ్ జిఏ. అవునా? అవునా నాన్న? ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. అంటే అప్పుడు ఆటోమేటిక్గా వీటిలన్నిటికి కూడా ఇగో అంతే కదా, 3 ప్రకారం ఇలాగ అయింది. అంటే ఏంటి, ఈ విధంగా అయినప్పుడు మనం ఇక్కడ కే అయితే అనుకుంటాం అంతే. ఇక్కడ వచ్చిన వాల్యూని కే అనుకుంటాం. ఫ్రమ్ ఈక్వేషన్ 3 ప్రకారం ఎఫ్ డాష్ ఆఫ్ సి జీ డాష్ ఆఫ్ సి వస్తే గనక మనం ఎలా రాసుకోవచ్చు నాన్న, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జిఏ అని అయితే రాసుకోవచ్చా రాసుకోకూడదా? అంటే ఇక్కడ ఏమీ చేయలేదు నాన్న, జస్ట్ ఈ వాల్యూని కే అనుకున్నాం, వచ్చిన వాల్యూని కే. అంటే ఇక్కడ మనకి ఎంత, ఈక్వేషన్ 3 ప్రకారం ఇదిగో ఇది ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్, అదే రాసా ఫ్రమ్ ఈక్వేషన్ 3 కే వాల్యూ అని రాసుకుంటే మనకి ఇంకా క్లారిటీగా అయితే ఉంటుంది. ఓకే, ఈజీ కన్నా ఇంకేమన్నా ఉందా అసలు చెప్పు. ఇదే మెయిన్ వాల్యూ థీరం అయితే సెకండ్ మెయిన్ వాల్యూ థీరం అండ్ కాచీస్ మెయిన్ వాల్యూ థీరం చాలా ఈజీ నాన్న. ఇవైతే డెఫినెట్గా 3 అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను, డెఫినెట్గా నేర్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.